దగ్గర పడుతూ ఉన్నాయి. ఇప్పటి వరకు నా బిడ్డను నేను కనిపెట్టలేకపోయాను. వచ్చే అమావాస్యలోపు నా బిడ్డను నేను కనిపెట్టకపోతే ఇక నేను తిరిగి మరలా పునర్జన్మించడం అసాధ్యమవుతుంది. ఎక్కడికి వెళ్ళిందో నా బిడ్డ నాకు అర్థం కావటం లేదు. ఎవరో ఖచ్చితంగా నా బిడ్డను బంధించే ఉంటారు. ఎలా అయినా సరే వచ్చే అమావాస్యలోపు ఖచ్చితంగా నా బిడ్డ నేను కనిపెట్టి తీరాలి. లేకపోతే ఇంతే, నేను ఈ చెట్టు మీదే పిశాచి భూతంగానే మారిపోయి ఉంటాను. నాకు ఎవరైనా సహాయం చేస్తే బాగుండు. తప్పకుండా ఈ గ్రామంలోనికి ప్రవేశించి ఊరు అంతా జల్లెట పెడతాను. ఎలా అయినా సరే నా బిడ్డను కనిపెట్టి తీరుతాను. ఇప్పుడే బయలుదేరి ఊరు అంతా తిరుగుతూ ప్రతి ఇంటిని పరీక్షిస్తూ ఉంటాను. నా బిడ్డ నేను కాపాడుకుంటాను. సమయం అర్ధరాత్రి సరిగ్గా 1 గంట అయింది. ఊరి చివరన ఉన్న ఒక పెద్ద ఊరల మర్రి చెట్టు నుంచి ఒక తెల్లని ఆకారం ఆ చెట్టు మీద ప్రత్యక్షమైంది. ఆ తెల్లటి ఆకారం నడుచుకుంటూ నేరుగా ఊర్లోనికి ప్రవేశించి కనిపించిన ఇంటి తలుపుల్ని కొడుతూ, నా బిడ్డ ఎక్కడా, నా బిడ్డ ఎక్కడా, నా బిడ్డ ఎక్కడ ఉంది, నా బిడ్డ ఎక్కడ ఉంది అని గట్టిగా అరుస్తూ కనిపించిన ప్రతి ఇంటి తలుపుల్ని కొడుతూ భయంకరంగా అరుస్తూ ఉండేది. ఆ శబ్దాలు విన్న ఎవ్వరూ తలుపులు కూడా తీయకుండా భయంగానే జీవిస్తూ ఉండేవారు. అలా ఎవరైనా పొరపాటున ఆ అరుపులు విని తలుపులు తెరిచిన మరుక్షణమే ఆ ఇంటిలోనికి ప్రవేశించి ఇంటిలో ఉన్న చిన్నపిల్లల్ని వాళ్ళతో పాటు ఇంటిలో ఎవ్వరు ఉన్నా సరే వాళ్ళ అందరినీ చంపుకు తినేసేది. ఇలా కొన్ని సంవత్సరాల నుంచి ఆ ఊళ్ళో జరుగుతూనే ఉంది. అందుకని ఆ గ్రామ ప్రజలు ఎవ్వరు రాత్రి సమయంలో కానీ ఊరిలో ఎక్కడా తిరిగేవారు కాదు. ఊరు అంతా చాలా నిర్మానుషంగా ఉండేది. ఆ యొక్క తెల్లటి ఆకారం తిరిగి మరలా నేరుగా ఊరు చివరన ఉన్న ఆ ఊరుల మర్రి చెట్టు వద్దకు వెళ్ళి అక్కడే అదృశ్యమైపోయేది. మీరు చూస్తున్న ఈ గ్రామం పేరు శిథిలాపురం. ఈ శిథిలాపురంలో ప్రజలందరూ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉన్నారు. ఈ శిథిలాపురానికి గ్రామ పెద్ద వెంకట్రావు. ఇతను చాలా మంచివాడు. ఊళ్ళో ప్రజలు ఎవరికైనా ఏ కష్టం వచ్చినా సరే తన కష్టంగా భావించి వారికి తనకి తోచిన సహాయం చేస్తూ ఉండేవాడు. అదేవిధంగా ఊర్లో ప్రజలందరికీ కూడా ఊరి పెద్ద అంటే చాలా గౌరవం. ఈ ఊరి పెద్ద వెంకట్రావుకి ఒకగానొక ఒక కూతురు. ఆ అమ్మాయి పేరు మాలతి. ఆ అమ్మాయిని పై చదువుల కోసం పక్క ఊరికి పంపించారు. ఆ అమ్మాయి పురావస్తు శాఖ పరిశోధన సంబంధించిన చదువును చదువుతూ ఉంది. తన కూతురు చూసి తన తండ్రి వెంకట్రావు చాలా ఆనందపడుతూ ఉండేవాడు. ఒకరోజు ఊరు పెద్ద కూతురైన మాలతి తన తండ్రికి చెప్పకుండా తన ఊరికి వచ్చి వాళ్ళ నాన్నని ఆశ్చర్యపరచాలని అనుకుంది. అనుకున్న విధంగానే ఒకరోజు బయలుదేరి నేరుగా తన ఊరికి వచ్చింది. బస్సు దిగడంతో ఆ ఊరికి చాలా దూరం నడిచి రావాలి. ఎవరికీ చెప్పకుండా వచ్చిన మాలతికి మాత్రం ఆ ఊరు ఎలా వెళ్ళాలో తెలుసు. అందుకని తన వెంట ఒక టార్చ్ కూడా తెచ్చుకొని ఆ యొక్క అడవి మార్గం గుండా నడుచుకుంటూ వస్తూ ఉంది. సరిగ్గా ఆ అడవి మార్గం దాటి ఊరు చివరికి వచ్చేసరికి ఆ ఊరు చివరన ఉన్న ఆ భయంకరమైన ఊరుల మర్రి చెట్టు దగ్గర ఏవో శబ్దాలు వినిపిస్తూ ఉన్నాయి. అంతేకాదు విపరీతమైన అరుపులు కేకలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా గజ్జల శబ్దాలు, ఇంకా ఆడపిల్ల
ఏడుపులు లాంటివి వినిపిస్తూ ఉన్నాయి. కానీ అవి అన్నీ వింటూ భయపడకుండా తన ఇంటికి వెళ్ళిపోయింది మాలతి. అప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంటి తలుపులు ఎంత కొట్టినా సరే వాళ్ళు ఎవరూ తలుపులు తీయడం లేదు. నానా నానా తలుపు తీనానా, నానా నానా నేను మాలతిని వచ్చాను, తలుపు తీనానా. అరే ఇదేంటి, ఎంత తలుపులు కట్టినా సరే ఒక్కరు కూడా తలుపు తీయడం లేదు. ఇంట్లో ఎవరైనా ఉన్నారా, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళారా? ఏమిటో అంతా అయోమయంగా ఉంది. నానా ఒక్కసారి తలుపు తీనన్నా, నానా నానా అని మాలతి ఎంత గట్టిగా తలుపులు కట్టినా వాళ్ళు మాత్రం ఎవరూ తలుపు తీయలేదు. సరే ఇంకేం చేస్తాం, ఇక్కడే పడుకుందాం, ఉదయం ఎలాగో లెగిస్తారు కదా, అప్పుడు చూస్తారులే అని చెప్పి మాలతి ఆ తలుపు వద్దే పడుకుంది. ఉదయం లేచిన తర్వాత ఊరి పెద్దయిన వెంకట్రావు ఒక్కసారిగా బయటికి వచ్చి చూశాడు. ఇంటికి ఎదురుగా ఉన్న ఈ యొక్క మాలతిని చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. అరే అమ్మా మాలతి, నువ్వేంటి ఇక్కడ పడుకున్నావు? అసలు ఎప్పుడు వచ్చావు? నాకు చెప్పలేదు. కనీసం ఉత్తమైన రావాలి కదమ్మా. నేను వస్తాను కదా, ఇలా ఒక్కదాన్ని ఎందుకు వచ్చావు? అయినా ఎప్పుడు వచ్చావు నువ్వు? అయ్యో నానా, నేను నిన్న రాత్రే వచ్చాను. ఎన్ని తలుపులు కొట్టినా సరే ఎవ్వరూ తలుపు తీయలేదు. ఆఖరికే ఎంత గట్టిగానో నేను పిలిచాను కూడా, నువ్వు కూడా తలుపు తీయలేదు. ఇంకా ఏం చేస్తావని చెప్పి ఇక్కడే పడుకొని ఉన్నాను అన్నా. అరే ఏంటమ్మా నువ్వు అనేది? రాత్రి ఇక్కడికి వచ్చావా? అంటే నువ్వు ఊరి చివరి నుంచి నడుచుకుంటూ వచ్చావా? నీకు ఏమీ కాలేదు కదా? అమ్మా చిట్టు తల్లి, నీకేమీ కాలేదు కదా? చెప్పమ్మా చెప్పు. అరే నాన్న, నువ్వెందుకు అంత కంగారు పడుతున్నావు? నాకు అసలు ఏమీ కాలేదు. నేను చాలా ధైర్యంగా నడుచుకుంటూ వచ్చాను. నేనేదో నీకు సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటే నువ్వేంటి ఎంత భయపడుతున్నావు? పోరానా, ఇప్పుడే వెళ్తాను, లోపలికి వెళ్తా, వెళ్ళు అని చెప్పి ఈ ఊరి పెద్ద కూతురు మాలతి నేరుగా తన ఇంటిలోనికి వెళ్ళిపోయింది. ఇది ఎంతా చూస్తూ ఊరి పెద్ద మాత్రం ఆశ్చర్యపోయాడు. తన మనసులో ఇలా అనుకుంటూ ఉన్నాడు, అరే ఒక్కదే వచ్చింది, అది సరిగ్గా రాత్రి సమయంలో వచ్చింది. తనకి ఏమీ జరగలేదంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. ఎందుకైనా సరే ఒక్కసారి నేను ఒక భూత మాధ్యమం తీసుకుని వెళ్ళాలి. ఆ మాంత్రిని కలిస్తే తప్ప నాకు మనశ్శాంతి ఉండదు. నా కూతుర్ని కాపాడుకోవాలి అని తన మనసులో గట్టిగా అనుకుంటూ ఉన్నాడు ఈ యొక్క ఊరి పెద్ద. అరే నాన్న, ఇంతకీ అసలు మీరు ఎవరు ఎందుకు తలుపు తీయలేదు? నాకు అర్థం కాలేదు. చాలా గట్టిగా పిలిచాను కూడా. అదేనమ్మా మాలతి, నా చిన్నప్పటి నుంచి ఈ ఊళ్ళో ఒక ఆచారం ఉంది కదా, రాత్రి సమయంలో మాత్రం ఎవరూ తలుపులు తీయకూడదని. ఆ ఆచారంతోనే ఎవ్వరూ కూడా తలుపు సమీపంలో ఎవ్వరూ పడుకోరు. అందుకనే ఆ శబ్దాలు మాకు వినిపించవమ్మా. ఓరి దేవుడా, ఇప్పటికీ ఇంకా ఆచారాలు పాటిస్తున్నారా? సరిపోయింది. ఇంకా మీరు ఎప్పుడు మారతారు నాన్న? ఇంకా ఆ పాతకాల పద్ధతులు, పాత పచ్చళ్ళు అనుకుంటూ ఇంకా ఈ రోజుల్లో భూతాలు పిశాచాలు ఉంటాయి ఏంటి? ఛే, అంత ఏంటో. సరేలే కానీ అమ్మా, నీకు ఈ మధ్యలో ఎక్కడ సెలవులు లేవు కదా, నువ్వు ఉన్నట్టుండి ఇలా ఇంటికొచ్చావు? అరే నానా, సెలవులో కాదు ఏమీ కాదు. నేను చేసేది పురావస్తుల శాఖ పరిశోధన కదా, అందుకనే ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఏదైనా పురావస్తు శాఖలు దొరుకుతాయని చెప్పి మా కాలేజ్ వాళ్ళు ఇక్కడికి పంపించారన్నమాట. నాతో పాటు రేపు మన ఊరికి ఇంకొక 3 స్నేహితులు కూడా వస్తారు నాన్న. ఈరోజు సాయంత్రం అయినా సరే వాళ్ళని తీసుకుని రావాలి. సరే అని చెప్పి ఆ అమ్మాయి లోపలికి వెళ్ళిపోయింది. అది ఎంత వింటూ ఈ ఊరి పెద్ద ఆశ్చర్యంగా ఉండిపోయి, అరే అమ్మాయి ఒంటరిగా, అది నిన్న అమావాస్య, ఆ యొక్క మర్రి చెట్టు నుంచి నడుచుకుంటూ వచ్చిందంటే నాకెందుకో భయంగానే ఉంది. ఎలాగైనా సరే మంత్రగాని కలిసి తాయెత్తు కట్టించి తెచ్చి నా కూతురు మాలతికి కట్టాలి, లేకపోతే నాకు మనశ్శాంతి ఉండదు అని చెప్పి తన మనసులో అనుకుంటూ ఉన్నాడు ఈ యొక్క ఊరి పెద్ద. ఇదిలా ఉండగా రాత్రి జరిగిన ఆ ఊరిలో భయంకరమైన పిశాచి వచ్చి ఆ పిల్లలతో పాటు ఆ తల్లి యొక్క కళ్ళను కూడా పీకేసి అతి దారుణంగా చంపేసింది.
అది అంతా చూస్తూ గ్రామ ప్రజలందరూ ఆ ఇంటి చుట్టూ గుమ్మగూడారు. అందులో కొందరు వ్యక్తులు ఇలా అనుకుంటూ ఉన్నారు, అరే పాపోరా, గోవిందుడు కూడా ఊర్లో లేకుండా పోయాడు. వాడి పని కోసం పోయిన వారమే ఊరు విడిచి వెళ్ళాడు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో ఏంటో. నాకు తెలిసి ఈ వారంలో ఇంటికి వస్తానని చెప్పాడు. వాడికి పిల్లలన్నా వాడి పిల్లమన్నా సరే చాలా ఇష్టం. వాడికంటూ ఎవరూ లేరురా. పాపం ఈ పిల్లలే వాడు ప్రాణానికి ప్రాణంగా పెంచుకుంటూ వస్తూ ఉన్నాడు. ఇప్పుడు అన్యాయంగా ఈ ఇద్దరు పిల్లలతో చనిపోయారా. ఇప్పుడు వాడికి ఏం చెప్పాలో నాకు అర్థం కావటం లేదు అని చాలా బాధపడుతూ ఉన్నారు. ఇంతలో ఒక వ్యక్తి, అరే ఈ విషయం ఎలాగైనా ఊరి పెద్దకి తెలియజేయండి రా. ఊరి పెద్దగారు వస్తే మనందరికీ కొంచెం ధైర్యంగా ఉంటుంది. వెళ్ళండి రా, వెళ్ళండి అని చెప్పి ఒక వ్యక్తి నడుచుకుంటూ నేరుగా ఊరి పెద్ద వద్దకు వచ్చాడు. అయ్యా అయ్యా, ఊరి పెద్దగారు, మీరు ఒక్కసారి ఊర్లోకి రావాలయ్యా. పాపమయ్యా, గోవిందగాడి పిల్లలు ఇద్దరిని ఎవరో చంపేశారు. అంతేకాదు గోవిందగాడి యొక్క భార్య కళ్ళని నోటిని కూడా అతి కిరాతంగా చీల్చి చింపేశారయ్యా. కళ్ళు రెండూ పీకేశారు. ఆమె మాటలేకపోతుంది, చూడలేకపోతుంది. అసలు పరిస్థితి చూస్తే మాకే చాలా భయంకరంగా ఉందయ్యా. సమయానికి గోవిందుడు కూడా ఊళ్ళో లేడు. వాడు ఏదో పని మీద ఎక్కడికో వెళ్ళాడు. వాడు ఎప్పుడు వస్తాడో ఏంటో. అయ్యా ఒక్కసారి రండయ్యా. అరే ఏంటో నువ్వనేది? గోవిందుడి పిల్లల్ని చంపేశారా? ఎంతకీ ఎవరు చంపారంటావు? అయినా రాత్రి సమయంలో మన ఊళ్ళో దొంగలను వచ్చారంటావా? అలా అయితే నిన్న రాత్రి మా అమ్మాయి ఊళ్ళోని కూడా వచ్చింది. మా అమ్మాయి చాలా ధైర్యంగా వచ్చింది. నాకేమీ అర్థం కావటం లేదు. సరే పద వెళ్దాం అని చెప్పి ఊరు పెద్ద ఆ వ్యక్తితో పాటు నడుచుకుంటూ నేరుగా ఆ ఇంటి వద్దకు వచ్చాడు. శిరస్సు భాగాలు తెగిపడి ఉన్న ఆ పిల్లల యొక్క మొండాలను చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు ఈ యొక్క ఊరి పెద్ద. అరే ఏంట్రా ఇంత దారుణం? చిన్నపిల్లలని చూడుకుంటా మరీ ఇంత దారుణంగా చంపేశారేంటి? నాకు చూస్తూ ఉంటే నా కడుపు తరుక్కుపోతుంది. అటువంటిది ఇక ఆ గోవిందగాడి పరిస్థితి ఏంటో నాకు అసలు అర్థం కావటం లేదు. ఇదిలా ఉండగా పక్క ఊరి గుడిలో తన కుటుంబం బాగుండాలని చెప్పి దేవుడికి దండం పెడుతూ పంతులతో ఇలా అంటూ ఉన్నాడు. అయ్యా పంతులు గారండి, నా కుటుంబం, నా పిల్లలు, మా సంసారం అంతా ఎప్పుడూ చల్లగా ఉండేలాగా దేవుడికి అర్చన చేయించండి అయ్యా. తప్పకుండా చేస్తానురా. గోవిందుడు, ఈ మధ్య నువ్వు చాలా హుషారుగా ఉంటున్నావు. నీకు మంచి జరుగుతుంది నాయన. ఇప్పుడే ఆగు, నీ పైన, నీ కుటుంబం పైన, నీ పిల్లల పైన కూడా అభిషేకం చేస్తాను. ఆగు, ఇక్కడే ఉండు, దండం పెట్టుకో దేవుడికి అని చెప్పి ఆ యొక్క పంతులు గుడిలోనికి వెళ్ళి దేవతకి అంతా అర్చన చేసి హారతనిచ్చి ఆ హారతిని నేరుగా ఈ గోవిందుడి వద్దకు తీసుకుని వచ్చాడు. గోవిందుడు ఆ హారతి తీసుకునే సమయంలో ఒక్కసారిగా ఆ హారతి ఆరిపోయింది. అంతేకాదు ఒక నల్ల కాకి వచ్చి ఆ యొక్క గోవిందుడికి ఎదురుగా పడి రక్తం కక్కుకొని చచ్చిపోయింది. అది అంతా చూస్తూ గోవిందుడితో పాటు ఈ పంతులు కూడా ఆశ్చర్యపోయాడు. ఈ యొక్క పంతులు ఇలా అంటూ ఉన్నాడు, అరే ఏంటి ఇలా జరిగింది? అరిష్టం, అంతా అరిష్టం. అరే గోవిందుడు, నీకు ఏదో కీడు జరగబోతుందిరా. ఇది అంతా కీడు జరిగే ముందు సంకేతమే. అరే గోవిందుడు, ఎందుకైనా మంచిది, చాలా జాగ్రత్తగా ఉండరా నువ్వు అని ఆ పంతులు ఈ గోవిందుడితో చెప్పాడు. ఆ మాటలు విన్న ఆ వ్యక్తి, అరే అయ్యా ఏంటయ్యా మీరెలా భయపడుతున్నారు? నాకెందుకో చాలా భయంగా ఉంది. అవతల నా ఊర్లో నా పిల్లని పిల్లల్ని వదిలేసి వచ్చానయ్యా. పట్టుకూటి కోసం ఇంత దూరం రావాల్సి వచ్చింది. అయ్యా ఇప్పుడే నేను వెళ్తాను. ఇప్పుడే నేను ఊరు బయలుదేరి నా పిల్లల్ని చూసుకుంటానయ్యా. అయ్యా నేను వెళ్తానయ్యా అని చెప్పి ఆ గోవిందుడు నేరుగా పరుగుమని చాలా వేగంగా ఆ అడవి మార్గం గుండా వస్తూ ఉన్నాడు. ఊరి చివరన దాటుకుని నేరుగా గ్రామంలోనికి ప్రవేశించాడు. తన ఇంటి చుట్టూ జనాలను చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు ఈ యొక్క గోవిందుడు. గోవిందుని చూస్తూ గ్రామ ప్రజలందరూ చాలా జాలి పడుతూ, అరే గోవిందు, నీకు చాలా అన్యాయం జరిగిపోయిందిరా. ఆ దేవుడు నీకు పెద్ద కష్టాన్ని తెచ్చిపెట్టాడురా. నువ్వు ఎంతో ప్రేమగా పెంచుకుని నీ పిల్లల్ని తీసుకెళ్లిపోయారా. అరే గోవిందు, మేమందరం ఉండి మీ పిల్లల్ని రక్షించలేకపోయారా. అరే మీ ఆవిడని కూడా సగం చచ్చిన మనసులా చేశారా అని చెప్పి గ్రామ ప్రజలు చాలా మంది బాధపడుతూ ఉన్నారు.
అది ఎంతా వింటూ ఈ యొక్క గోవిందుడు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యాడు. ఇంటిలోకి వెళ్ళిన తర్వాత తన పిల్లల యొక్క మొండాలను చూసి ఆశ్చర్యపోయి గట్టిగా ఏడుస్తూ ఉన్నాడు. అయ్యా, నా చిట్టి పిల్లలు ఎంతో ప్రేమగా పెంచుకుంటూ ఉన్నాను. ఎవరు ఎవరు నా పిల్లల్ని ఇంత దారుణంగా చంపేసింది ఎవరు అని చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉన్నాడు ఈ యొక్క గోవిందుడు. అది అంతా చూస్తూ గ్రామ ప్రజలందరూ ఒక్కసారిగా తీవ్రమైన విషాదంలోనికి వెళ్ళిపోయారు. ఊరి పెద్ద ఈ యొక్క గోవిందుడిని పట్టుకొని, అరే గోవిందు, బాధపడకరా, నీకు జరిగింది అన్యాయమే, కానీ ఏం చేస్తాం, ఇది ఎంత విధిరాత అనుకోవాలి. ఇక మనం చేసేది ఏమీ లేదు. త్వరగా తర్వాత జరిగే కార్యక్రమం గురించి ఆలోచిద్దాం. ఇకపై ఈ ఊళ్ళో ఇలా జరగకుండా ఖచ్చితంగా మనం చర్యలు తీసుకుందారా గోవిందు. నువ్వు బాధపడకరా, నీ పిల్లలంటే ఎంత ఇష్టం నాకు తెలుసు, కానీ ఏం చేస్తాం, ఇక మళ్ళీ తిరిగి వాళ్ళు రారు కదా. అరే గోవిందు, బాధపడకరా, ధైర్యంగా ఉండరా అని ఈ ఊరి పెద్ద గోవిందుడిని ఓదారుస్తూ ఉన్నాడు. ఆ మాటలన్నీ వింటూ గోవిందుడు మాత్రం చాలా బాధపడుతూ తన ఇద్దరు పిల్లల మొండాలను తన భుజాలపై వేసుకొని శ్మశానం వద్దకు నడుస్తూ చాలా బాధగా వస్తూ ఉన్నాడు. గోవిందుతో పాటు ఊరి పెద్ద అదే విధంగా కొంతమంది ఆ వెనకత నడుచుకుంటూ వస్తూ ఉన్నారు. అని అమావాస్య గడులు దగ్గర పడుతూ ఉన్నాయి. ఇప్పటి వరకు నా బిడ్డను నేను కనిపెట్టలేకపోయాను. వచ్చే అమావాస్యలోపు నా బిడ్డను నేను కనిపెట్టకపోతే ఇక నేను తిరిగి మరలా పునర్జన్మించడం అసాధ్యమవుతుంది. ఎక్కడికి వెళ్ళిందో నా బిడ్డ నాకు అర్థం కావటం లేదు. ఎవరో ఖచ్చితంగా నా బిడ్డను బంధించే ఉంటారు. ఎలా అయినా సరే వచ్చే అమావాస్యలోపు ఖచ్చితంగా నా బిడ్డ నేను కనిపెట్టి తీరాలి. లేకపోతే ఇంతే, నేను ఈ చెట్టు మీదే పిశాచి భూతంగానే మారిపోయి ఉంటాడు. నాకు ఎవరైనా సహాయం చేస్తే బాగుండు. తప్పకుండా ఈ గ్రామంలోనికి ప్రవేశించి ఊరు అంతా జల్లెట పెడతాను. ఎలా అయినా సరే నా బిడ్డను కనిపెట్టి తీరుతాను. ఇప్పుడే బయలుదేరి ఊరు అంతా తిరుగుతూ ప్రతి ఇంటిని పరీక్షిస్తూ ఉంటాను. నా బిడ్డ నేను కాపాడుకుంటాను. మునుపటి భాగంలో ఈ గోవిందుడి యొక్క భార్య పిల్లలను, అదే విధంగా ఆ భయంకరమైన పిశాచి తన పిల్లల శరీర భాగాల నుంచి శిరస్సును వేరు చేసి వాళ్ళిద్దరిని అతి కిరాతకంగా చంపి పడేసింది. అది ఎంతా చూస్తూ గోవిందుడు చాలా బాధపడ్డాడు. ఊరి ప్రజలందరూ కూడా ఎంతో బాధపడి ఈ యొక్క గోవిందుడిని ఓదారుస్తూ ఉన్నారు. ఇక ఈ యొక్క పసిపిల్లలను తీసుకొని శ్మశానంలో కాల్చడానికి తీసుకుని వెళ్తూ ఉన్నారు ఈ గోవిందుడితో పాటు ఊరి ప్రజలందరూ. సరిగ్గా శ్మశానం వద్దకు వచ్చేసరికి ఈ గోవిందుడి పిల్లలను చూసి కొంతమంది గ్రామ ప్రజలు ఇలా అంటూ ఉన్నారు. అరే, ఇంకా అచ్చటా ముచ్చటా తీరని పిల్లలు, వీళ్ళనే కాల్చడం సబబు కాదు. వీళ్ళనే భూమిలో పాతి పెట్టి ఉంచాలి, అంతే తప్ప వీళ్ళని కాల్చవలసిన అవసరం లేదు. ఏమంటారు అందరూ చెప్పండి అని ఈ యొక్క ఊర్లో కొంతమంది చెప్పగా ఊరి పెద్ద ఇలా అంటూ ఉన్నాడు. అవునవునరా, శ్రీను గారు చెప్పింది కూడా నిజమే. ఈ అన్యం పుణ్యం అసలు ఏమీ తీరని ఈ యొక్క చిన్నపిల్లలకి కాల్చడం సరికాదు. వీళ్ళని భూమిలో పాతి పెడదాం. ఏమంటారు అందరూ? సరే, ఈ పిల్లలకి తగ్గ గోతులను తవ్వండి అని చెప్పి ఆ గ్రామ ప్రజల్లో కొంతమంది ఆ శ్మశానంలో గోతులు తవ్వారు. అనుకున్న విధంగానే ఈ గోవిందుడి యొక్క పిల్లలిద్దరిని ఆ గోతుల్లో పెట్టి మట్టిని పూడ్చేశారు. ఈ యొక్క ఊరి పెద్దతో పాటు గోవిందుడు కూడా చాలా బాధపడుతూ ఎంతో దుఃఖిస్తూ నుంచుని ఉన్నారు. కొద్ది సమయానికి ఆ యొక్క గోతుని మొత్తం పూడ్చేసి తిరిగి మరలా గ్రామంలోనికి వచ్చేశారు. ఈ ఊరి పెద్ద ఊతలతో ఇలా అంటూ ఉన్నాడు. ఇంకా
గ్రామ ప్రజలందరూ జాగ్రత్తగా ఉండని చెప్పండి. ఎట్టి పరిస్థితుల్లో ఎవరన్నా గ్రామంలోనికి కొత్త వాళ్ళు వచ్చినా, ఏమన్నా అనుమానం వచ్చినా సరే వెంటనే వాళ్ళని పట్టుకొని నిలదీయండి. నాకు కొబ్బరి చేయలు చేయండి. ఇప్పుడే ఊళ్ళో దొండలు కూడా వేయిస్తాను. అందరూ జాగ్రత్తగా ఉండండి, వెళ్ళండి అని ఈ యొక్క ఊరు పెద్ద గ్రామ ప్రజలందరితో చెప్పాడు. చెప్పిన విధంగానే ప్రజలందరూ తమ తమ ఇళ్లలోకి వెళ్ళిపోయారు. ఈ గ్రామ పెద్ద మాత్రం తన అనుకున్న విధంగానే ఒక మాంత్రికుడి వద్దకు వచ్చాడు. ఆ మాంత్రికుడితో ఈ యొక్క ఊరు పెద్ద ఇలా అంటూ ఉన్నాడు. అయ్యా మాంత్రికుడు గారు, మా ఊరికి ఒక సమస్య వచ్చింది. నిన్న అనుకోకుండా మా ఊర్లో 2 చిన్నపిల్లలని అతి కిరాతకంగా చంపేశారు. అది అంతా చూసిన వాళ్ళ తల్లి కూడా ఎటూ కనిపించక మాట్లాడలేని స్థితిలో ఉంది. ఈ భయంకరమైన పరిస్థితులు చూస్తూ ఉంటే నాకెందుకో చాలా భయంగా అనిపిస్తుంది. ఊరికి ఏదన్నా కీడు జరుగుతుందేమో అని చాలా ఆందోళనగా ఉంది. ఒక్కసారి మా ఊరికి వచ్చి మా ఊరి పరిస్థితి అంతా గమనించండి, దయచేసి నా మాట విన్నవించండి అని ఊరి పెద్ద ఆ మాంత్రికుడితో చెప్పాడు. ఆ మాటలు విన్న ఆ మాంత్రికుడు ఊరి పెద్దతో ఇలా అంటూ ఉన్నాడు. తప్పకుండా వస్తాను నాయనా. మీ గ్రామంలోనికి అడుగుపెట్టి అక్కడ జరుగుతున్న ఆ సంఘటనలన్నీ పూర్తిగా తెలుసుకుంటాను. రేపు మీ గ్రామంలోనికి ప్రవేశిస్తాను. వెళ్ళు, నిశ్చయంగా వెళ్ళు అని ఆ యొక్క మాంత్రికుడు ఊరి పెద్దతో చెప్పాడు. ఆ మాటలు విన్న ఈ యొక్క ఊరి పెద్ద, అయ్యా మరొక విషయం, నిన్న చనిపోయిన ఆ పిల్లలని కాల్చడం సబబు కాదని చెప్పి శ్మశానంలో ఒక గోతిలో పాతి పెట్టాం. దానివల్ల ఊరికి ఎటువంటి కీడు ఉండదు కదా అని చెప్పి ఈ యొక్క ఊరి పెద్ద మాంత్రికుడితో అన్నాడు. ఆ మాటలు విన్న ఈ యొక్క మాంత్రికుడు, చూస్తాను, రేపు వచ్చి మీ ఊరి పరిసర ప్రాంతాలన్నీ గమనించి దేనివల్ల ఇది అంతా జరుగుతుందో పూర్తిగా తెలుసుకుంటాను. అంతవరకు కంగారు పడకండి. మరొక విషయం, మీ గ్రామంలోకి కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా సరే వాళ్ళని 10కి 2 సార్లు గమనిస్తూ ఉండండి. వాళ్ళు చేసే ఎటువంటి ప్రవర్తనైనా మీకు తేడాగా కనిపించినా వాళ్ళని వెంటనే బంధించండి. రేపటి వరకు కాస్త జాగ్రత్తగా ఉండండి. రేపు ఉదయం సరిగ్గా నేను సూర్యోదయం అయిన వెంటనే మీ గ్రామంలోనికి అడుగు పెడతాను అని ఆ మాంత్రికుడు ఊరి పెద్దతో చెప్పాడు. ఆ మాటలు విన్న ఊరి పెద్ద సరేని చెప్పి నేరుగా తన ఇంటికి వచ్చేశాడు. ఇంతలో తన కూతురు ఊరి పెద్ద వద్దకు వచ్చి, అరే నాన్న, ఏమిటి నిన్న మన ఊర్లో ఎవరో చిన్నపిల్లలు చనిపోయారంట, పైగా వాళ్ళు చూడడానికి అతి కిరాతకంగా చంపబడ్డారంట. ఏమిటి నాన్న, మన ఊరు అంతా ఇలా తయారవుతుంది? నాకేమీ అర్థం కావటం లేదు. అరే ఆ విషయాలని నీకెందుకమ్మా, అవన్నీ చూసుకోవడానికి నేనున్నాను, మన గ్రామ ప్రజలందరూ ఉన్నారు. నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండు. మీ స్నేహితులు కూడా 1-2 రోజుల తర్వాత ఆగిరమ్మని చెప్పు. ఏంటి, ఊళ్ళో పరిస్థితులని చల్లబడ్డాక అప్పుడు చూసుకుని వద్దాం అని ఈ ఊరి పెద్ద తన కూతురుతో చెప్పాడు. మరుసటి రోజు ఆ మాంత్రికుడు చెప్పిన విధంగానే గ్రామంలోనికి నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు. కొద్ది సమయానికి ఊరి చివరిన ఉన్న ఆ చెట్టు వద్దకు వచ్చేసరికి ఏవో భయంకరమైన శబ్దాలు, అరుపులు లాంటి వినిపిస్తుంది. ఆ చెట్టు బయట ఆగి ఆ మాంత్రికుడు చాలాసేపు నుంచి ఆలోచిస్తూ ఉన్నాడు. ఇంతలో ఒక్కసారిగా ఆ యొక్క మాంత్రుడికి ఒక స్వరం వినిపించింది. ఒరే, ఎక్కడి నుంచి వచ్చావో వెనక్కి వెళ్ళిపో, లేకపోతే ఈ గ్రామంలో ప్రజలకు పెడుతున్న ఆ దుర్గతి నీకు పడుతుంది. అనవసరంగా నీ ప్రాణాల మీదకు తెచ్చుకోకు. పో, వెళ్ళిపో, ఈ గ్రామాన్ని విడిచి వెళ్ళిపో. వీళ్ళకి సహాయం చేసినా లేదా ఏదైనా ఉపాయం చెప్పినా అది నీకు వర్తిస్తుంది. ఈ గ్రామ ప్రజల్ని కాపాడడం ఎవ్వరి తరం కాదు అని ఒక భయంకరమైన స్వరం వినిపించింది ఆ మాంత్రికుడికి. ఆ మాటలు విన్న ఆ మాంత్రికుడు, ఒసే మాయా పిశాచి, నువ్వు ఎక్కడ దాక్కుని నాతో మాట్లాడుతున్నావో నాకు తెలియదు, కానీ వీళ్ళని ఊరి ప్రజలని చంపడం నీ తరం కాదు. చంద్ర చచండ తాంత్రిక ప్రేతాత్మ విధి తెలిసిన నా ముందు నీ ఆటల సాగం. ఇప్పుడే ఊళ్ళోనికి ప్రవేశించి
అసలు నీ యొక్క కథ ఎక్కడ మొదలైందో పూర్తిగా తెలుసుకొని నీ కథ పూర్తి చేస్తాను అని చెప్పి ఆ మాంత్రికుడు నడుచుకుంటూ నేరుగా ఊరి మధ్యలోనికి వచ్చాడు. అతను చూసిన ఊర్ల పేరందరూ చాలా మంది భయపడుతూ ఆ మాంత్రుడి వద్దకు వచ్చి ఇలా అంటూ ఉన్నారు. అరే అయ్య బాబు, మీరు చూస్తే ఏదో మంత్రగాళ్ళ ఉన్నారు. ఎవరండి మీరు? మా ఊళ్ళోకి ఎందుకు వచ్చారు? అయినా మా ఊళ్ళోనే ఏవో భయంకరమైన సంఘటనలు జరుగుతున్నాయి. ఇలా కొత్త వాళ్ళు ఎవరు మా ఊళ్ళో రావడానికి వీల్లేదు. వెళ్ళిపోండి, త్వరగా మా ఊరి నుంచి వెళ్ళిపోండి. ఒరే, మీ ఊళ్ళో జరిగే ఆ సమస్యకి పరిష్కారం తెలుసుకోవడానికి వచ్చాను. నిన్న నా వద్దకు మీ ఊరి పెద్దగారు వచ్చారు. మీ ఊరి పెద్దగారు చెబితేనే ఈ గ్రామంలోనికి ప్రవేశించాను. నేను అనుకున్న దానికన్నా మీ ఊరు ఇప్పుడు చాలా పెద్ద ప్రమాదంలో ఉంది. నేను చెప్పేంత వరకు ఎవ్వరు, మీ గ్రామ ప్రజలు ఎవ్వరు ఊరి చివరి వైపు కానీ ఊరిని దాటి కానీ వెళ్ళవద్దు. అది చాలా ప్రమాదం. ఒక్కసారి ఊరి పెద్దని పిలుచుకురండి, త్వరగా వెళ్ళండి అని ఆ మాంత్రికుడు ఊరి ప్రజలతో చెప్పాడు. ఆ మాటలు విన్న ఊర్లో ప్రజలు కొంతమంది నేరుగా ఊరి పెద్ద వద్దకు వెళ్ళి ఊరి పెద్దను తీసుకొని వచ్చారు. ఊరి పెద్ద ఆ మాంత్రికుని చూసి ఇలా అంటూ ఉన్నాడు. అయ్యా అయ్యా, వందనాలయ్యా. నా మాట మన్నించి వచ్చినందుకు మేము చాలా ఆనందిస్తున్నాం. నేటితో మా గ్రామంలో ఉన్న ఆ భయంకరమైన సంఘటనలన్నీ దూరంగా వెళ్ళిపోతాయని చాలా ఆనందంగా ఉంది. మిమ్మల్ని చూస్తే నాకు సగం ధైర్యం వచ్చినట్టు ఉందయ్యా. అయ్యా చెప్పండి అని చెప్పగా ఆ మాంత్రికుడు ఊరి పెద్దతో ఇలా అంటూ ఉన్నాడు. ఊరి పెద్దగారు, నేను వెంటనే ఈ ఊళ్ళో చనిపోయిన ఆ చిన్నపిల్లల యొక్క ఇంటి పరిసరాలను చూడాలి. తద్వారా ఆ యొక్క భయంకరమైన ప్రీతాత్మ పిశాచ లేదా మానవ దెబ్బతివో నాకు పూర్తిగా అవగాహన వస్తుంది. నన్ను త్వరగా ఆ ఇంటి వద్దకు తీసుకుని వెళ్ళండి అని ఆ మాంత్రుడు ఊరి పెద్దతో చెప్పాడు. అనుకున్న విధంగానే ఊరి పెద్దతో పాటు ఆ మాంత్రుడు కూడా నేరుగా గోవిందుడి ఇంటి వద్దకు వచ్చారు. మాట్లాడలేని చూడలేని పరిస్థితిలో ఉన్న ఆ బాలులను చూసి గోవిందుడు చాలా బాధపడుతూ ఉన్నాడు. వీళ్ళిద్దరిని చూసి ఈ యొక్క మాంత్రికుడు తన మనోన్నతంతో అక్కడ జరిగిందంతా తన యొక్క మూఢ మనోభావంతో చూస్తూ ఉన్నాడు. అక్కడికి వచ్చిన ఆ భయంకరమైన పిశాచి ఈ యొక్క మాంత్రికుడికి కనిపిస్తూ ఉంది. అది ఎంతా చూస్తూ ఈ మాంత్రికుడు ఇలా అంటూ ఉన్నాడు. ఇది మానవ తప్పిదం కాదు, ఒక భయంకరమైన ప్రేతాత పిశాచి పరిణామం. ఇక ఈ ఊళ్ళో ఇంకా చాలా మంది ప్రాణాలు పోతాయి. అలా జరగకుండా ఉండాలంటే నేను చెప్పినట్లుగా ఈ గ్రామ ప్రజలందరూ చెయ్యాలి. ఊరి పెద్దగారు, గ్రామ ప్రజలందరినీ సమావేశం కమ్మని చెప్పండి. ఊరి ప్రజలందరినీ నడుము మధ్యలో నుంచుమని చెప్పండి. త్వరగా, సమయం లేదు. ఇది ఒక భయంకరమైన ప్రేతాత్మ పగపెట్టిన సంఘటన. త్వరగా వెళ్ళండి అని ఆ మాంత్రుడు ఊరి పెద్దతో చెప్పాడు. ఊరి పెద్ద చెప్పిన విధంగానే గ్రామ ప్రజలందరినీ నేరుగా ఊరి మధ్యలోనికి సమావేశపరిచారు. గ్రామ ప్రజలందరినీ చూసి ఈ యొక్క మాంత్రికుడు ఇలా అంటూ ఉన్నాడు. గ్రామ ప్రజలందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు మీ గ్రామంతో పాటు ఈ గ్రామంలో ప్రజలందరూ కూడా ఒక భయంకరమైన భీకర ప్రేతాత్మ శక్తికి బలికోబోతూ ఉన్నారు. ఆ భయంకరమైన ప్రేతాత్మ మీ ఊరి వాళ్ళపై చాలా పగతో రగిలిపోతూ ఉంది. అందుకు కారణం మీ ఊళ్ళో ఎవరికైనా తెలిస్తే నాకు తెలియజేయండి. ఆలోచించి చెప్పండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరు విడిచి వెళ్లాలనే ప్రయత్నం మాత్రం చేయొద్దు. కొత్త వాళ్ళను కూడా ఎవరు ఈ గ్రామంలోనికి ప్రవేశించకూడదు. ఎట్టి పరిస్థితుల్లో రాత్రి సమయంలో మాత్రం ఎవరూ బయటికి రాకూడదు అని ఈ యొక్క మాంత్రుడు ఊరితో చెప్పాడు. ఆ మాటలు విన్న గ్రామంలో కొంతమంది మాంత్రికుడితో ఇలా అంటూ ఉన్నారు. అయ్యో బాబోయ్, మాంత్రికుడు గారు, మీరు అలా చెప్తుంటే మాకు నిజంగా కాళ్ళు చేతులు ఆడటం లేదు. ఊరు విడిచి వెళ్ళలేదు, మా పొట్ట కూడా సాగదు. మరి ఎలా అయ్యా? ఇంకా ఎంతకాలం ఈ ఊళ్ళో మేము ఇలా ఉండిపోవాలి? చెప్పండి, దీనికి మార్గం అంటూ ఏమీ లేదా అని గ్రామ ప్రజలందరూ ఆ మాంత్రికుడిని అడుగుతూ ఉన్నారు. ఆ మాటలు విన్న ఆ మాంత్రికుడు ఇలా అంటూ ఉన్నాడు. మార్గం ఉంది, కాకపోతే ఆ ప్రేతాత్మ పిశాచికి జరిగిన ఆ అన్యాయం ఏంటో తెలుసుకుంటే తప్ప ఈ గ్రామాన్ని ఎవ్వరూ కాపాడలేరు. అందుకు నేను ప్రయత్నిస్తూ ఉంటాను. అంతవరకు మాత్రం నేను చెప్పిన విధంగా
ఊరు విడిచి ఎవరూ బయటికి వెళ్ళవద్దు. కొత్త వాళ్ళని కూడా ఈ గ్రామంలోనికి ప్రవేశించకుండా చూసుకోండి. మరొక విషయం, నేను మీ యొక్క ఊరి చుట్టూ మహిమగల మంత్రజలాన్ని చల్లుతూ అన్నాను. రాత్రి సమయానికి సరిగ్గా 1 గంట సమయానికి మీ ప్రతి ఇంటి ముందు ఒక దీపాన్ని వెలిగించి దాని చుట్టూ మీ రక్తపు చుక్కలను జల్లి వెళ్ళిపోండి. ఆ సమయంలో ఎవరూ వెనక్కి తిరిగి చూడకుండా నేరుగా తమ ఇంటిలోనికి వెళ్ళిపోండి. ఇది ప్రతిరోజు చెయ్యాలి. త్వరగా నేను చెప్పినట్లు చెయ్యండి. ఇక అందరూ ఇంటికి వెళ్ళండి అని ఆ మాంత్రికుడు ఊరి ప్రజలందరితో చెప్పాడు. మునుపటి భాగంలో ఈ మాంత్రికుడు గ్రామ ప్రజలందరి ఊరి మధ్యలో నుంచుని పెట్టి ఆ ఊళ్ళో జరుగుతున్న ఆ భయంకరమైన సంఘటనలన్నింటినీ నేరుగా వివరించాడు. అంతేకాదు ఆ మాంత్రికుడు చెప్పిన విధంగానే ఆ ఊరు చుట్టూ తన మంత్రశక్తితో ఒక భయంకరమైన మంత్రజలాన్ని ఊరు అంతా రక్షణగా జల్లాడు. అంతేకాదు మాంత్రికుడు చెప్పిన విధంగానే ఆ గ్రామ ప్రజలు అందరూ రాత్రి సరిగ్గా 1 గంట సమయానికి తమ ఇంటి ముందున ఒక దీపాన్ని వెలిగించి ఆ దీపం ఎదుట తన రక్తపు బొట్టులను వేసి తిరిగి తమ ఇళ్లలోనికి వెళ్లిపోయారు. ఈ యొక్క మాంత్రుడు మాత్రం ఊరి నడిమధ్యలో భయంకరమైన మంత్రముక్కును వేసుకొని కపాలాలు పట్టుకొని భయంకరమైన మంత్రాలు చదువుతూ ఏదో ప్రేతాత్మ పూజ చేస్తూ ఉన్నాడు. ఇదిలా ఉండగా సరిగ్గా రాత్రి 1 గంట సమయం అయ్యేసరికి ఊరు చివరిన ఉన్న ఆ భయంకరమైన మర్రి చెట్టు నుంచి ఆ యొక్క పిశాచి నడుచుకుంటూ వస్తూ ఉంది. ఈ ఊరి మధ్యలో ఉన్న ఈ మాంత్రుడి వద్దకు వచ్చేసరికి ఈ యొక్క మాంత్రికుడు ఆ పిశాచి వైపు చూసి ఇలా అంటూ ఉన్నాడు. పిశాచి, చెప్పాడు కదా నేను ఖచ్చితంగా బంధించి తిరుగుతానని చెప్పి. ఎప్పుడు చూడు నువ్వంతటి నువ్వే వచ్చి నాకు బందీగా మారిపోయేలా ఉన్నావు. ఈ మాంత్రికుడి శక్తి ముందు నీ ప్రేతాత్మశక్తి అస్సలు పని చెయ్యదు అని ఈ మాంత్రుడు గట్టిగా నవ్వుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న ఆ పిశాచి మాంత్రికుడితో గిరుతూ ఉంది. అరే ఒరే పిల్ల మాంత్రికుడా, నా శక్తి తెలియక నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. నేను వచ్చింది నీకు బందీగా ఉండడానికి కాదు. కొన్ని సంవత్సరాల నుంచి నా బిడ్డను వెతుక్కుంటూ ఈ గ్రామం మొత్తం చల్లిడ పడుతూ ఉన్నాను. నా బిడ్డ దొరికిన మరుక్షణమే ఇక్కడి నుంచి ఈ ఊరి విడిచి వెళ్ళిపోతాను. అంతవరకు ఈ మారణకాండాన్ని ఆపే ప్రసక్తి లేదు. నా బిడ్డ నాకు దొరికితే చాలు.
అని ఆ పిశాచి నేరుగా ఈ మాంత్రికుడితో చెప్పింది. ఆ మాటలు విన్న ఈ మాంత్రికుడు, అది నువ్వు మరణించి చాలా సంవత్సరాలు ఉంటుంది కదా, అన్యాయంగా బ్రతుకు ఉన్న పిల్లని నీతో తీసుకుని వెళ్ళి చంపడం అన్యాయం, అధర్మం. నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? నువ్వు ఇప్పుడు ఒక భయంకరమైన ప్రేతాత్మ రూపంలో ఉన్నావు. ఇప్పుడు నీ బిడ్డని కలుసుకోవడం, ఆ బిడ్డతో నువ్వు ఉండాలనుకోవడం కూడా నేరం అని ఈ మాంత్రికుడు ఆ పిశాచితో చెప్పాడు. ఆ మాటలు విన్న ఆ యొక్క ప్రేతాత్మ, ఒరే మాంత్రికుడా, ఎప్పుడే నీతో నీతులు తెప్పించుకోవడానికి రావలేదు. ఎప్పుడే నీ కళ్ళ ముందే గ్రామంలోనికి ప్రవేశించి నా బిడ్డను వెతకడానికి ప్రయత్నిస్తాను. ఎలా ఆపుతావో ఆపి చూడు అని చెప్పి ఈ యొక్క పిశాచి నడుచుకుంటూ నేరుగా గ్రామంలోనికి వెళ్ళబోతూ ఉంది. ఇంతలో ఈ మాంత్రికుడు చెల్లిన ఆ మహిమగల మంత్రజాలం వల్ల ఊరి చుట్టూ అగ్నిజ్వాలలు ఒక్కసారిగా ప్రత్యక్షమయ్యాయి. ఈ ప్రేతాత్మ మాత్రం ఆ అగ్నిజ్వాలను దాటలేకపోతూ ఉంది. అది ఎంతా చూస్తూ ఈ యొక్క మంత్రగాడు గట్టిగా నవ్వుతూ అంటూ ఉన్నాడు, వసే పిశాచి, నువ్వు నాకంటా శక్తివంతురాలు అన్నావు, నా శక్తిని అధిగమిస్తానన్నావు. ఇప్పుడు చూడు, నేను వేసిన ఆ మంత్రజలం యొక్క శక్తిని దాటలేకపోతున్నావు. అది ఈ మంత్రగాడికి ఉన్న శక్తి అని గట్టిగా నవ్వుతూ చెబుతూ ఉన్నాడు ఈ మాంత్రికుడు. ఆ మాటలు విన్న ఆ యొక్క ప్రేతాత్మ గట్టిగా అరుస్తూ ఇలా అంటూ ఉంది, ఒరే మాంత్రికుడా, నీ ఎత్తుకు పై ఎత్తు వేసే శక్తులు నా దగ్గర కూడా ఉన్నాయి. ఇప్పుడే నా శక్తిని ప్రదర్శింపజేస్తాను చూడు. ఓం క్రీం శక్తి రూప్ ప్రదక్షిణ, ఓం క్రీం మాయా సంపుటి, ఓం క్రీం రక్త సంపుటి, రక్తపాత ప్రదక్షిణ అని మంత్రాలు చదవగా ఒక్కసారిగా భూమిలోంచి 2 రక్తపు కొండలు ప్రత్యక్షమయ్యాయి. ఆ రక్తపు కొండలు చూడడానికి విచిత్రంగా ఉన్నాయి. వాటికి కాళ్ళు కూడా ఉన్నాయి. ఆ కాళ్లతో నడుచుకుంటూ రక్తపు కొండలు నేరుగా ఈ ప్రేతాత్మ వద్దకు వచ్చి ఆగాయి. ఆ కొండలోంచి ఒక స్వరం వినిపిస్తూ ఉంది, అరే మంత్రగత్తెకి వందనాలు మాత, చెప్పండి ఏం సహాయం చేసి పెట్టాలి? ఏ విధంగా మీకు మేము సహాయపడగలం? చెప్పండి మాత, చెప్పండి అని ఒక స్వరం ఈ యొక్క ప్రేతాత్మతో పాటు మంత్రగాడికి కూడా వినిపించింది. ఆ మాటలు విన్న ఈ యొక్క ప్రేతాత్మ ఇలా అంటూ ఉంది, స్వాగతం మంత్రకుండల్లారా, స్వాగతం కుండల్లారా. ఈ ఊరు చుట్టూ ఈ మాంత్రికుడు మాయాజ్వరాన్ని చల్లాడు. మీ యొక్క శక్తితో రక్తార్చన చేసి ఈ యొక్క మాయాజలాన్ని పూర్తిగా నాశనం చెయ్యండి. త్వరగా వెళ్ళండి, త్వరగా అని ఈ యొక్క ప్రేతాత్మ చెప్పగా ఆ రక్తపు కొండలు నడుచుకుంటూ నేరుగా ఆ అగ్నిజ్వాల గుండా నడుచుకుంటూ రక్తాన్ని చిందిస్తూ ఆ మంటల్ని ఆర్పు చేశాయి. అది అంతా చూసి ఈ యొక్క ప్రేతాత్మ మంత్రగాడితో ఇలా అంటూ ఉంది, ఒరే మంత్రగాడా, చూసావా నా శక్తి? నీ సైగ చేస్తే మంత్రకుండపు లాంటి ప్రత్యక్ష ప్రేతాత్మ రూపాలు ఎన్నో ప్రత్యక్షమవుతాయి. నాకు సహాయం చేయడానికి ఇవి ఎప్పుడు ఎదురు చూస్తూనే ఉంటాయి. ఎక్కడైనా నా శక్తిని తెలుసుకొని ఈ ఊరు విడిచి తోక ముడుచుకుని వెళ్ళిపో, లేకపోతే నీకు మరణం సరణమవుతుంది అని ఈ యొక్క ప్రేతాత్మ పిశాచి గట్టిగా అరుస్తూ నవ్వుతూ ఉంది. అది ఎంతా చూసి ఈ మంత్రగాడి కూడా ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. తన మనసులో ఇలా అనుకుంటూ ఉన్నాడు, అరే ఈ పిశాచి అనుకున్నట్టు సాధారణమైన పిశాచి కాదు. భూత ప్రేత సకట సంపుటి పిశాచి, వైతల్లికర మహాశక్తి కలిగిన ఒక భయంకరమైన పిశాచి. ఈ మంత్రగత్తెతో పాటు ఆ పిశాచి కలిసి ఉన్నంత వరకు నేను ఈ యొక్క దయ్యాన్ని ఆపలేను. అందుకు ఒకే ఒక కారణం, ఈ పిశాచిని ఆపాలన్నా, దీని నుంచి ఊరిని కాపాడాలన్నా సరే ఈ ప్రేతాత్మ పిశాచి యొక్క జీవిత రహస్యాన్ని తెలుసుకోవాలి. దాన్ని ఎలాగైనా ప్రయత్నించి తీరాలి. ఎలా ఎలా అని ఆ మంత్రగాడు తనలో తాను మాట్లాడుకుంటూ ఉన్నాడు. ఈ యొక్క ప్రేతాత్మ మాత్రం నడుచుకుంటూ ఊళ్ళోనికి వెళ్తూ ఉంది. ప్రేతాత్మ ఊళ్ళో ఉన్న తలుపులను కొడుతూ గట్టిగా అరుస్తూ ఉంది, నా బిడ్డ ఎక్కడా, నా బిడ్డ ఎక్కడా,
నా బిడ్డ ఎక్కడ ఉన్నాడో చెప్పండి, నా బిడ్డ ఎక్కడ ఉన్నాడు అని గట్టిగా అరుస్తూ ఉంది. ఆ మాటలు విన్న ఈ మంత్రగాడు నడుచుకుంటూ నేరుగా ఆ పిశాచి వద్దకు వచ్చి ఆ యొక్క పిశాచితో ఇలా అంటూ ఉన్నాడు. మాయా పిశాచి, ఒక్కసారి నేను చెప్పేది విను. నీకు నేను సహాయం చేయగలుగుతాను. నీ బిడ్డ ఎక్కడ ఉన్నాడో నేను కనిపెట్టి తీరగలుగుతాను. కానీ అసలు నీ జీవిత రహస్యం ఏంటో నాకు పూర్తిగా తెలియజేయు. తరువాత ఖచ్చితంగా నా శక్తిని ఉపయోగించి నీ బిడ్డ ఎక్కడ ఉన్నాడో ఖచ్చితంగా కనిపెట్టి తీరుతాను. దయచేసి నన్ను నమ్ము. అమాయకులైన ఈ ప్రజలను చంపితే నీ బిడ్డ ఎక్కడ ఉన్నాడో కనిపిస్తాడా? ఒక్కసారి నేను చెప్పేది విను. ఖచ్చితంగా నేను నీకు సహాయం చేయగలుగుతాను. నీ బిడ్డ ఎక్కడ ఉన్నాడో నేను కనిపెట్టి తీరగలుగుతాను. నా శక్తిని మొత్తాన్ని దారిపోసి నీకు సహాయం చేస్తాను అని ఆ మంత్రగాడు ఆ ప్రేతాత్మతో చెబుతూ ఉన్నాడు. మునుపటి భాగంలో ఈ మంత్రగాడు ఆ భయంకరమైన ప్రేతాత్మని తన మంత్రశక్తితో ఊర్లోనికి ప్రవేశించకుండా ఉండడానికి తన వంతు ప్రయత్నం చేశాడు. కానీ ఆ ప్రేతాత్మ పిశాచి తన యొక్క మాయాశక్తితో మాయా కుండలను రప్పించి ఆ అగ్నిజ్వాలను ఆర్పించి ఊర్లోనికి ప్రవేశించింది. అది ఎంతా గమనించి ఈ మంత్రగాడు ఎలా అయినా సరే ఆ ప్రేతాత్మ యొక్క జీవిత చరిత్రను తెలుసుకోవడానికి ప్రయత్నించాలని చెప్పి నేరుగా ఆ భయంకరమైన ప్రేతాత్మ వద్దకు వచ్చి తన గురించి చెబుతూ అడుగుతూ ఉన్నాడు. అది ఎంత విన్నా ఈ యొక్క ప్రేతాత్మ ఆ మాంత్రికుడితో చిలుంటూ ఉంది. ఒరే మాంత్రికుడా, నా జీవిత రహస్యం గురించి తెలుసుకోవాలన్నా, నేను ఎందుకు ఇలా మారిపోయానన్నా దానికి ఒకే ఒక మార్గం ఉంది. ఈ యొక్క ఊరికి అభిముఖంగా భయంకరమైన కౌద్రికొండ అనే ఒక భయంకరమైన ప్రేతాల కొండ ఉంటుంది. ఆ కౌద్రిక కొండలో నా జీవితానికి సంబంధించిన రహస్యం దాగి ఉంటుంది. అక్కడికి వెళ్ళి చూడు, నా జీవిత రహస్యం నీకు తెలుస్తుంది. ఇప్పుడు నువ్వు వెళ్ళాలన్నా సరే నీ శక్తితో వెళ్ళడం అసాధ్యం. నేను ఒక మాంత్రిక చేతిని ఇక్కడికి రప్పిస్తాను. ఆ చేయిని నేరుగా తీసుకుని వెళ్తుంది. ఆ తరువాత నువ్వు చూసినదంతా అర్థం చేసుకుని వచ్చి ఆ తరువాత నాకు సహాయం చేయగలుగుతానని చెబితే అప్పుడు నమ్ముతాను. మాయా ప్రేత శీత భయంకని శక్తి అస్త వృక్షము అని మంత్రాలు చదవగా ఒక భయంకరమైన చెయ్యి ఆకాశంలోంచి ప్రత్యక్షమయ్యి నేరుగా గాల్లో ఎగురుకుంటూ వచ్చి ఈ యొక్క మాంత్రుడికి ఎదురుగా ప్రత్యక్షమైంది. ఆ యొక్క చేయ అతి భయంకరంగా ఉంది. ఈ యొక్క ప్రేతాత్మ మాంత్రికుడితో ఇలా అంటూ ఉంది. ఒరే మాంత్రికుడా, అదిగో భయంకరమైన ప్రేత వాహనము వచ్చింది. ఈ వాహనము సహాయంతో నువ్వు ఆ భయంకరమైన క్రౌత్ర ప్రేతాల కొండ వద్దకు చేరుకోగలవు. ఉదయం అయ్యేసరికి తిరిగి మరలాయికి నువ్వు వస్తావు. వెళ్ళు, త్వరగా వెళ్ళు, నా జీవిత రహస్యం తెలుసుకో ఓ అని ఈ యొక్క ప్రేతాత్మ ఆ మాంత్రికుడితో చెప్పింది. చెప్పిన విధంగానే ఆ మాంత్రికుడు ఆ భయంకరమైన ప్రేతాత్మ చేతిపై ఎక్కి ఆకాశ వీధిలో ఎగురుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఇది ఎంత కింద నుంచి ఈ యొక్క ప్రేతాత్మ చూస్తూ గట్టిగా నవ్వుతూ ఉంది. ఈ మాంత్రికుడు మాత్రం మనసులో దృఢ సంకల్పంతో ఎలాగైనా ఈ ప్రేతాత్మ యొక్క జీవిత చరిత్రను తెలుసుకోవడానికి వెళ్దామని ఆ భయంకరమైన ప్రేతాత్మ చేతిపై ఆకాశంలో ఎగురుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఇదిలా ఉండగా ఊరిలో ఊరి పెద్ద కూతురు మాత్రం తన తండ్రి వద్దకు వచ్చి ఈ ఊరి గురించి దాగి ఉన్న రహస్యాలను చెప్పమని ఎప్పటికప్పుడు అడుగుతూనే ఉంది. అమ్మా చూడు, నీకు అంత అవసరం వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను తెలియజేస్తాను. కానీ
అంతవరకు మాత్రం ఈ ఊర్లో నువ్వు ఎటువంటి పరిశోధనలు గాని ఊర్లోకి వెళ్ళి తిరగడం కానీ చేయవద్దు. ఊర్లో సంఘటనలేమీ అస్సలు బాగోటం లేదు. ఊరు అంతా ఇప్పుడు భయంతో వెళ్ళాడుతూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ నీ స్నేహితులు గాని నువ్వు గాని ఈ ఊర్లోనికి తిరగరాదు. నీ స్నేహితుల్ని కూడా ఈ గ్రామంలోనికి ప్రవేశించవద్దని చెప్పు. ఎలా అయినా సరే ఇంకొక 10 రోజుల పాటు మన గ్రామం ఇలా బందీగా ఉండవలసిందే. నేను చెప్పింది విని ఇక వెళ్ళు అని ఊరు పెద్ద తన కూతుర్ని తన ఇంటిలోనికి పంపించేశాడు. ఇదిలా ఉండగా ఈ యొక్క మంత్రగాడు చెప్పిన విధంగానే గ్రామ ప్రజలందరూ తమ తమ ఇళ్లలో ఉండి చాలా భయపడుతూ ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఏమిటారా, ఇంట్లోంచి బయటకు వెళ్ళాలన్నా సరే చాలా భయంగా ఉంది. సాయంత్రం అయ్యేసరికి చాలు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని బ్రతుకుతున్నాం. ఏంటో నిజంగా ఆ మంత్రిగాడు మనకి సహాయం చేస్తే పర్వాలేదు, లేకపోతే ఇక మన ఊరు మొత్తం ఇలా చీకట్లోనే గడపాల్సి ఉంటుంది. ఏంటో ఊరి పెద్దగారైనా సరే ఊరి ప్రజలకి కాస్త ధైర్యం చెప్పడానికి వస్తే బాగుండు. అతను కూడా రావడం మానేశారు అని ఈ యొక్క గ్రామ ప్రజలందరూ తమ తమ ఇళ్లలో మాట్లాడుకుంటూ ఉన్నారు. ఊరి పెద్ద ఒక దండేరా వేసే మనిషితో నడుచుకుంటూ ఊళ్ళో తిరుగుతూ జిల్లంటూ ఉన్నాడు. గ్రామ ప్రజలందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఊళ్ళో ఎవరు కూడా బయటకు తిరగకూడదు. ఊరి ప్రజలందరూ తమ క్షేమం కోసం తమ తమ ఇళ్లలోనే ఉండవలను. మీకు ఎటువంటి అవసరం వచ్చినా సరే దొండోరావు వాడితో కబురు పంపించండి. ఖచ్చితంగా మీ అందరినీ ఆదుకుంటాను. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరు గ్రామం దాటి విడిచి వెళ్ళవద్దు అని ఈ ఊరి పెద్ద ఊరి నడిమధ్యలో నుంచొని ప్రజలందరితో చెబుతూ ఉన్నారు. ఆ మాటలన్నీ విన్న ప్రజలందరూ ఒక్కసారిగా తమ తమ ఇళ్లలోంచి బయటకు వచ్చి ఊరి పెద్దను చూసి చాలా సంతోషపడ్డారు. ఊరి పెద్దతో ప్రజలు అంటూ ఉన్నారు. అయ్యా, క్షమించండి అయ్యా, ఇంతకాలం మీరు ఊరు బయటికి రాపోయేసరికి మీరు భయపడి ఇళ్లలో ఉండిపోయారేమో అనుకున్నాం. అయ్యా, మీరు వచ్చి ఇప్పుడు ఇలా మాట్లాడుతుంటే మాకు చాలా ధైర్యంగా ఉంది. అయ్యా, తప్పకుండా అయ్యా, ఈ గ్రామంలో ప్రజలు ఎవరూ బయటికి వెళ్ళాం. అలాగని ఎవరు కూడా భయపడకుండా ఇంటిలోనే ఉంటాం. ఎలాగైనా సరే మన ఊరు మనం కాపాడుకుందామయ్యా, మీరు చెప్పినట్లే చేస్తాం అని గ్రామ ప్రజలందరూ ఊరు పెద్దతో చెప్పారు. ఆ మాటలు విన్న ఊరు పెద్ద చాలా సంతోషపడ్డాడు. ప్రజలందరితో ఊరు పెద్ద అంటూ ఉన్నాడు చాలా సంతోషంగా. ఊరిలో ప్రజలందరూ ఒక్కో మాట మీద నిలబడి ఉన్నారు. ఇక మన ఊరిని కాపాడుకోవడం అందరికీ సులభమే. ఖచ్చితంగా మనమందరం ఒకే మాట మీద ఉంటే ఎంతటి భయంకరమైన ప్రేతాత్మలను కూడా మనం తరిమి కట్టుకోవాలి. మనకి సహాయం చేస్తున్న మాంత్రుడు కూడా మనకి చాలా సహాయపడుతూ ఉన్నారు. ఊరిని ఎలాగైనా కాపాడాలని చాలా ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇంకొక 2 రోజుల పాటు ఊర్లో ప్రజలందరూ జాగ్రత్తగా ఉండండి చాలు. ఖచ్చితంగా ఆ మాంత్రుడు మన ఊరికి ఉన్న సమస్యకి పరిష్కారం చెప్తాడు. అంతవరకు ప్రజలందరూ జాగ్రత్తగా ఉండండి. వెళ్ళండి, తమ తమ ఇళ్ళకి వెళ్ళిపోండి అని చెప్పి ఈ ఊరు పెద్ద గ్రామ ప్రజలందరినీ తమ తమ ఇళ్లకు పంపించేశాడు. ఊరు పెద్ద కూడా నేరుగా తన ఇంటి వద్దకు వచ్చి ఇంటి మేడపై నుంచొని ఊరు వైపు చూస్తూ ఉన్నాడు. సరిగ్గా రాత్రి 1 గంట సమయమైంది. ఊరు అంతా భయంకరమైన నక్కల అరుపులు, ప్రేతాత్మల అరుపులు లాంటివి వినిపిస్తూ ఉన్నాయి. అనుకున్న విధంగానే ఈ యొక్క మాంత్రికుడు ఆ భయంకరమైన ప్రేతాత్మ చేయిపై ఆకాశ వీధుల్లో ఎగురుకుంటూ ఒక భయంకరమైన గృహ వద్దకు తీసుకుని వచ్చి ఆగింది ఆ చెయ్యి. ఆ చేతిలోంచి దిగి వెంటనే ఆ మాంత్రికుడు ఆ గృహ వెంబడి నడుచుకుంటూ వెళ్ళాడు. కొద్ది సమయానికి ఆ యొక్క గృహలో ఒక పిల్లవాడి మాటలు వినిపిస్తూ ఉన్నాయి. అది ఎంతా వింటూ ఈ యొక్క మంత్రగాడు అనుకుంటూ ఉన్నాడు. అరే, పిల్లవాడి మాటలు వినిపిస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా ఈ పిల్లవాడు ఇక్కడే ఉండిపోతాడు. త్వరగా వెళ్ళి చూడాలి. ఆ బాలుని కాపాడితే ఆ ప్రేతాత్మ ఆ ఊరిని విడిచి వెళ్ళిపోతుంది అని చెప్పి నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. కొద్ది సమయానికి ఒక భయంకరమైన రూపం ఆ పిల్లవాడిని పట్టుకొని ఒక భయంకరమైన ప్రేతాత్మ పూజలు చేస్తూ ఉంది. అది ఎంతో చాటుగా చూస్తూ ఈ మాంత్రికుడు గమనిస్తూ ఉన్నాడు. ఆ భయంకరమైన పిశాచి ఆ పిల్లవాడు ముందు పట్టుకొని రక్తం తాగుతూ పిల్లవాడితో ఇలా అంటూ ఉంది. రక్తం తాకరా పూనా, ఈ రక్తాన్ని తాకితే
నువ్వు అమరుడవుతావు. భయంకరమైన భూత ప్రేతాత పిశాచ శక్తులన్నీ నీవశమవుతాయి. ఇంకా ఎంతకాలం రాకునా ఇలా అన్నదప్పికల మాని ఇలా ఉండిపోతావురా అని ఆ భయంకరమైన పిశాచి ఆ బాలుడితో మాట్లాడుతూ ఉంది. ఆ మాటలు విన్న ఆ బాలుడు, నన్ను విడిచిపెట్టవా? నన్ను మా అమ్మ దగ్గరికి పంపించు. నన్ను మా అమ్మ దగ్గరికి పంపించు. ఈ రక్త మాంసాలను తినలేదు. నాకు ఎందుకో చాలా భయంగా ఉంది. నన్ను ఇంటి నుంచి తీసుకుని వచ్చి చాలా రోజులైంది. దయచేసి నన్ను పంపించు. నన్ను విడిచిపెట్టు అని ఆ పిల్లవాడు ఆ యొక్క పిశాచిని అడుగుతూ ఉన్నాడు. ఆ మాటలన్నీ విన్న ఈ యొక్క పిశాచి, కూడా నీ మాటలు వింటే బలబుద్ధిగా ఉన్నాయిరా, కానీ నిన్ను విడిచిపెట్టే సమయం ఇంకాస్త ముందు ఉంది. ఎలా అయినా సరే ఆ భయంకరమైన భేతాల మహిమ శక్తి కలిగిన ఆ ప్రేతాత్మ తాళపత్రాన్ని పొందగలిగితే తప్ప నిన్ను విడిచిపెట్టకూడదని మా గురువు గారు ఆజ్ఞ. అందుకనే ఎంత కష్టమైనా నిన్ను బంధించి ఉంచవలసి వస్తుందిరా. అంతవరకు మారం చెయ్యకురా. ఇదిగో ఈ రక్తాన్ని తాగు. నీ అమ్మకి కూడా ఏమీ కాదు. నీ అమ్మ కూడా ప్రాణాలతో తిరిగి కొడుతుంది. నా మాట నమ్ము. దయచేసి ఈ రక్తాన్ని తాగు అని ఈ యొక్క పిశాచి ఆ పిల్లవాడితో చెబుతూ ఉంది. ఇది ఎంతా గమనిస్తూ ఈ మాంత్రికుడు ఇలా అనుకుంటూ ఉన్నాడు, అరే పిశాచి అయినా సరే పిల్లడి పట్ల ప్రేమగానే వ్యవహరిస్తుంది అంటే ఇంతలో ఏదో భయంకరమైన సత్యం దాగి ఉందన్నమాట. ఎలా అయినా సరే ఈ పిశాచి యొక్క గురువు ఎవరో తెలుసుకోవాలి. ఆ గురువును పట్టుకుంటే తప్ప ప్రేతాత్మగా మారిన వీడి తల్లిని ఆ ఊరిని కూడా కాపాడలేరు. ఎలాగైనా సరే ఈ రహస్యాన్ని తెలుసుకోవాలి. ప్రాణం తెగించైనా సరే ఇప్పుడు ఈ పిశాచి ముందుకు వెళ్ళి తీరుతాను. ఆ పిశాచితో మాట్లాడి జరిగిందంతా వివరించి ఎలా అయినా సరే ఆ రహస్యాన్ని తెలుసుకోవాలి అని చెప్పి ఆ మాంత్రికుడు నేరుగా ఆ పిశాచి ముందుకు వెళ్ళాడు. ఆ పిశాచిని చూసి ఈ మాంత్రికుడు ఇలా అంటూ ఉన్నాడు, మాయా పిశాచికి వందనాలు. పిశాచి, నేను నిన్ని ఒక్క మాట అడగాలని అనుకుంటున్నాను. చాలా దూరం నుంచి ప్రయాణించి వచ్చాను. ఎన్నో సంవత్సరాలుగా ఈ భయంకరమైన వేదాల తాళపత్రాల గురించి నేను వింటున్నాను, కానీ ఇంతవరకు ఆ జాడ కనబడలేదు. కానీ అన్యం పుణ్యం ఎరగని ఈ పసిపాన్ని ఇలా హింసించుట తగదు. ఎలాగైనా సరే ఈ పిల్లవాడిని వాళ్ళ అమ్మ దగ్గరికి చేర్చుదాం. నాతో సహకరించు అని ఈ మాంత్రికుడు ఆ పిశాచితో చెబుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న ఆ పిశాచి ఇలా అంటూ ఉంది, అరే ఎంత ధైర్యమరా నీకు! నేరుగా ఈ క్షౌత్ర కొండలోనికి ప్రవేశించి నా ఎదుటే నిలుచుంచి నన్నే ప్రశ్నిస్తావా? నీ చావు నీ చేతులతోనే కొని తెచ్చుకున్నావు. ఇక ఈ కొండలోంచి నువ్వు బయటకు వెళ్ళడం అసాధ్యం. ఏంటి? వేదాల తాళ్ళపత్రాలు నీకు కావాలనా? అందుకనే కదా మా గురువు గారు కొన్ని వందల సంవత్సరాల నుంచి భూగర్భ భాగంలోనే బందీగా ఉండి తపస్సు చేస్తూ ఉన్నారు. ఇక మరికొద్ది రోజుల్లో భూమిపైకి అడుగుపెట్టి నరబలి ఇస్తే తప్ప ఆ వేదాల తాళపత్రాలు ఎక్కడ ఉన్నాయో ఆ ఆచూకీ తెలియకుండా పోతుంది. నువ్వు అనుకున్నట్లు ఆ గ్రామ ప్రజలు ఎవ్వరూ అంత తెలివి తక్కువ వాళ్ళు కాదు. ఆ ఊరి పెద్ద ఇప్పుడు ఈ యొక్క పరిణామానికి మొత్తానికి కారణమతడే. అతను చేసిన ఒక భయంకరమైన సంఘటన వల్లే ఇప్పుడు ఇన్ని అవస్థలు పడుతున్నారు ఆ గ్రామ ప్రజలు. అయినా సరే నాకు నీతో మాట్లాడే అవసరం లేదు. నిన్ను ఇప్పుడు ఇక్కడే బందీగా మార్చి శిల్పరథంలో మార్చేస్తాను. ఓ హే మాయాశక్తిని, ఓ హీ మాయారూపిణి అని ఆ పిశాచి మంత్రాలు చదవగా ఈ మాంత్రికుడు ఆ గుహలోనే శిల్పంలా మారిపోయాడు. అది అంతా చూస్తూ ఈ పిల్లవాడు ఒక్కసారిగా భయభ్రాంతులు చెంది పిశాచితో ఇలా అంటూ ఉన్నాడు, అరే పిశాచి, దయచేసి అతన్ని
నన్ను కాపాడదామని వచ్చి అతను కష్టాల్లో చిక్కుకుపోయాడు. దయచేసి అతను ఏమీ చేయవద్దు. అతను తిరిగి వల్ల మానవుల వల్ల మాస్తే కావాలంటే నన్ను చంపుకుతును, నా రక్త మాంసాన్ని తిను. దయచేసి అతను విడిచిపెట్టు. పిశాచి, నా మాట విను పిశాచి అని చాలా ప్రాధేయపడుతూ ఉన్నాడు ఆ పిల్లవాడు. కానీ ఇది అంతా పట్టించుకోకుండా ఆ పిశాచి మాత్రం తన ఎదుట ఉన్న రక్తపు కొండను ఉన్న రక్తాన్ని తాగుతూ ఆస్వాదిస్తూ ఉంది. ఇంతలో శిల్పనూపంలోంచి ఈ పిల్లవాడికి మాత్రమే వినిపించేలా మాంతుకు తన మాయాశక్తితో మాట్లాడుతూ ఉన్నాడు. బాలిక, కంగారు పడుకో. నా ఈ శాపం సూర్యోస్తమయ్యే వరకే ఉంటుంది. తరువాత ఈ శాపం నన్ను ఏమీ చేయలేదు. అంతవరకు నువ్వు జాగ్రత్తగా ఉండు. ఎలా అయినా సరే నిన్ను ఈ పిశాచి నుంచి విడిపించి మీ అమ్మ దగ్గరికి నేను చేరుస్తాను. నువ్వు అంతవరకు భయపడకుండా నిర్భయంగా ఉండు. నీకు ఏమీ కాదు. ఈ పిశాచి కూడా మనమనుకున్నంత భయంకరమైన పిశాచి అయితే కాదు. ఇంతవరకు నిన్ను కాపలా కాస్తూ ఉంది. సరే, ఏం జరుగుతుందో చూద్దాం అని ఈ యొక్క మాంత్రికుడు ఆ పిల్లవాడితో చెప్పాడు. ఇంతలో ఈ యొక్క పిశాచి, బాలిక, నువ్వు ఇక్కడే ఉండు. నీ చుట్టూ భయంకరమైన భీకర ప్రేతత్వ శక్తులు బందీగా పెట్టి నేను బయటికి వెళ్ళి వస్తాను. తిరిగి మరలా వచ్చేసరికి నువ్వు ఈ రక్తాన్ని తాగి ఉంచాలి. లేకపోతే ఇక నా కోపానికి బలైపోతావు. ఇప్పుడే వెళ్ళి వస్తాను. ఓ ప్రేమ్ ఫట్ అని చెప్పి ఆ పిశాచి అక్కడి నుంచి ఒక్కసారిగా అదృశ్యమైపోయింది. అది అంతా చూస్తూ ఈ పిల్లవాడితో పాటు శిల్పరూపంలో ఉన్న ఈ మాంత్రుడు కూడా అలా అదంతా గమనిస్తూ ఉన్నాయి. ఇదిలా ఉండగా ఊరి పెద్ద ఇంటి బయట నుంచి ఎలా చూస్తూ ఉండగా ఎక్కడి నుంచో ఒక భయంకరమైన రూపం వచ్చి ఈ ఊరి పెద్దని తన 2 కాళ్ళతో పట్టి గాలిలో ఎగురవేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంది. ఊరి పెద్ద ఆర్తనాదాలు పెడుతూ ఉన్నాడు. ఎవరైనా నన్ను కాపాడండి, ఎవరైనా నన్ను కాపాడండి, ఈ పిశాచి నన్ను తీసుకుని వెళ్ళిపోతుంది. ఒరే రంగుడు, భీముడు, రమణ, నన్ను కాపాడండి, ఈ పిశాచి ఏదో నన్ను తీసుకుని వెళ్ళిపోతుంది, నన్ను కాపాడండి అని చాలా గట్టిగా అరుస్తూ ఉన్నాడు. కానీ ఆ పిశాచి మాత్రం ఊరి పెద్దని తన 2 కాళ్ళతో పట్టుకుని చాలా వేగంగా ఆకాశ మార్గంలో ఎగురుకుంటూ వెళ్ళిపోతూ ఉంది. మునుపటి భాగంలో ఈ ఊరి పెద్ద తన ఇంటి మేడపై నుంచుని ఊరి ఎంతని గమనిస్తూ ఉండగా ఒక్కసారిగా ఒక భయంకరమైన పిశాచి రూపం ఆ యొక్క ఊరి పెద్దని తన కాళ్ళతో పట్టుకొని ఆకాశ వీధుల్లో ఎగురుకుంటూ తీసుకుని వెళ్తుంది. ఊరి పెద్ద ఎంత ఆర్తనాదాలు చేసినా గ్రామ ప్రజలు ఎవరికి ఆ మాటలు కూడా వినిపించలేదు. కొద్ది సమయానికి ఆ యొక్క ఊరి పెద్దని ఒక భయంకరమైన గుహలోనికి తీసుకుని వెళ్లి ఆ పిశాచి అక్కడి నుంచి అదృశ్యమైపోయింది. ఆ గుహ అంతా చూడడానికి చాలా భయంకరంగా ఉంది. ఈ ఊరి పెద్దకి ఎదురుగా ఒక మాంత్రికుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ మాంత్రికుడు చూసి ఈ ఊరి పెద్ద ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. ఊరి పెద్ద జిమ్మంటూ ఉన్నాడు. అరే, ఎవరు నువ్వు? చూడడానికి భయంకరమైన మాంత్రికుల్లా ఉన్నావు. ఇంతకీ నన్ను ఇక్కడ తీసుకురావడానికి గల కారణం ఏమిటి చెప్పు, లేకపోతే ఎలాగైనా సరే ఈ యొక్క అంత తెలుస్తాను అని ఈ ఊరి పెద్ద గట్టిగా ఆ యొక్క మాంత్రికుడితో చెబుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న ఆ మాంత్రికుడు, ఖగోళ చిత్ర, ఏంటిరా రే మానవా, నువ్వు నా అంత చూస్తావా? నా అనుచరుడైన ప్రచండ శక్తిని నువ్వు తట్టుకోలేకపోయావు. వాడి కాళ్ళలో బందీగా ఉండి సప్త సముద్రాలను దాటి ఇక్కడికి నువ్వు బందీగా వచ్చావు. నేటితో ఇప్పుడు నువ్వు జీవిత బందీగా మారబోతున్నావు. ఇక వచ్చే అమావాస్య నాటికి మీ ఊరిని మొత్తాన్ని సర్వనాశనం చేసి ఆ భేతాల తాళపత్రాలు ఎక్కడ ఉన్నాయో కనుక్కుంటారు. ఆ భేతాల తాళపత్రాలు ఎక్కడ ఉన్నాయో నీకు తెలిసి నాకు అర్థమైంది. నువ్వు ఆ భేతాల తాళపత్రాలు ఎక్కడ ఉన్నాయో చెబితే ఖచ్చితంగా నిన్ను విడిచిపెడతాను. నీ ప్రాణాలకు వచ్చిన ముప్పు ఏమీ లేదు. చెప్పు,
ఎక్కడ దాచావో చెప్పు అని ఈ యొక్క మాంత్రికుడు ఆ ఊరి పెద్దని అడుగుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న ఈ ఊరి పెద్ద ఇలా అంటూ ఉన్నాడు, ఓరే మాంత్రికుడా, నన్ను చంపినా సరే, చిత్రహింసలు చేసినా సరే, ఆ బేతాళ తాళపత్రాలు మాత్రం నీలాంటి వాళ్ళకి అందించకూడదని మా గురువు గారు నాకు ఎప్పుడో చెప్పారు. అందుకు నేను ప్రాణాలు ఇవ్వడానికి నేను సిద్ధమవుతాను, కానీ ఆ బేతాళ తాళపత్రాలు మాత్రం నీ చేతికి దక్కకుండా చూసుకుంటాను. నువ్వు నన్ను చంపినా సరే, ఆ బేతాళ తాళపత్రాలు మాత్రం నీకు చేరనివ్వను అని ఈ ఊరి పెద్ద ఆ మాంత్రికుడితో చెప్పాడు. ఆ మాటలు విన్న ఆ మాంత్రికుడు కోపావేశంతో రగిలిపోయి, సరే అటులనే చేద్దాం, కాకపోతే నీకు అల్లారి ముద్దుగా పెంచుకుంటూ ఉన్న నీ కూతురు కూడా నీకు ఇష్టం లేదనుకుంటే అలాగే చేద్దువు గాని మరి కొద్ది రోజుల్లో నీ కూతురికి ప్రాణగండం ఉంది. ఆ ప్రాణగండంలో అమావాస్యకుడులు కూడా చచ్చుకొని వస్తూ ఉంటాయి. అప్పుడు నా శక్తి ధైర్యపూర్వంగా పెరుగుతూ ఉంది. అప్పుడు ఖచ్చితంగా ఆ బలికి నీ కూతురినే సమర్పిస్తాను అని ఈ యొక్క మాంత్రికుడు ఊరి పెద్దతో చెప్పాడు. ఆ మాటలు విన్న ఈ యొక్క ఊరి పెద్ద, ఒరే మాంత్రికుడా, నువ్వు నన్ను బెదిరించాలని చూస్తూ ఉన్నావు. నువ్వు నా కూతురిని తాకడం, ఆమెకు నువ్వు చెడు చేపట్టడం అన్నది అసాధ్యం. ఆమె చుట్టూ కొన్ని శక్తులు నేను ప్రసరింపచేసేలా పెట్టాను. దానికి రక్షణగా ఉంటుంది. ఖచ్చితంగా నువ్వు మా కూతుర్ని తాకను కూడా తాకలేవు అని ఈ యొక్క ఊరి పెద్ద ఆ మాంత్రికుడితో చెప్పాడు. ఆ మాటలు విన్న ఆ మాంత్రికుడు, సరే అటులనే చూద్దాం. కన్న కూతురు చావు నీ కళ్ళ ఎదుటే జరుగుతున్నప్పుడు నీ యొక్క శక్తులు ఎక్కడి నుంచి వస్తాయో చూస్తాను. అచండ చండ ప్రచండ భూత ప్రేతాత శక్తి కలిగిన ఈ మాంత్రికుడి ముందు ఎటువంటి రక్షణ శక్తి అయినా సరే వెనుతిరిగి వెళ్ళవలసిందే. అశంభం అని ఈ యొక్క మాంత్రికుడు మంత్రం చెప్పగా ఈ యొక్క ఊరి పెద్ద చుట్టూ ఒక ఇనుప కవచం ఏర్పడింది. అందులో ఈ యొక్క ఊరి పెద్ద బందీగా మారి ఉన్నాడు. కొద్ది సమయానికి ఆ మాంత్రికుడు అక్కడి నుంచి అదృశ్యమైపోయాడు. ఇదిలా ఉండగా ఈ ఊర్లో ప్రజలందరూ ఊరి పెద్ద ఇంటి వద్దకు వచ్చి ఊరి పెద్దని పిలుస్తూ ఉన్నారు. అయ్యా, ఊరి పెద్ద గారు, ఒక్కసారి రండి, నీతో మాట్లాడాలి. అయ్యా, ఊరి పెద్ద గారు అని ఈ గ్రామ ప్రజలందరూ పిలుస్తూ ఉన్నా ఊరి పెద్ద మాత్రం బయటికి రావడం లేదు. ఊరి పెద్ద కూతురు బయటికి వచ్చి ఊరి ప్రజలతో ఇలా అంటూ ఉంది, అరే, మా నాన్నగారు నిన్నటి నుంచి కనిపించడం లేదు. చుట్టుపక్కల ఊర్లన్నీ వెతికాను, కానీ ఎక్కడా కనిపించలేదు. నాకు ఎందుకో కంగారుగా ఉంది. ఎందుకు నీకు ఎవరికైనా తెలుసా అని ఊరి పెద్ద కూతురు ఊరి ప్రజల్ని అడగగా ఊరి ప్రజలందరూ, అయ్యి బాబోయ్, అదేంటమ్మా ఊరి పెద్ద గారికి కనిపించకపోవడం ఏంటి? ఊళ్ళో సమస్యలు చెప్పుకోవడానికి చెప్పి ఊరి పెద్ద వద్దకు మేము వచ్చాం. అయితే ఇప్పుడు ఊరి పెద్ద గారికి కనిపించలేదన్నమాట. నాకు తెలిసి ఏ భయంకరమైన పిశాచో ప్రేతాత్మ చంపుకు తినేసి ఉంటుంది. అందుకనే ఊరి పెద్ద గారికి కనిపించకుండా పోయారు అని ఈ యొక్క ఊర్లో ప్రజలందరూ ఊరి పెద్ద కూతురుతో చెబుతూ ఉన్నారు. ఆ మాటలు వింటూ ఈ యొక్క ఊరి పెద్ద కూతురు ఒక్కసారిగా ఆశ్చర్యపోయి భయపడుతూ ఊరి ప్రజలతో ఇలా అంటూ ఉంది, అరే, ఏంటి మీరు మాట్లాడుతుంది? మా నాన్నగారికి ఖచ్చితంగా అలా ఏం జరగదు. మా నాన్నగారు చాలా ధైర్యవంతులు. ఎలాగైనా సరే ఎక్కడైనా బ్రతికే ఉండే ఉంటారు. ఎందుకు ఎవరైనా మాంత్రికుంటే చెప్పండి, ఖచ్చితంగా వెళ్ళి నాన్నగారి ఆ చుట్టూ ఎక్కడ ఉందో తెలుసుకుందాం అని వీళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉండగా నేరుగా అక్కడికి ఒక కాకి ప్రత్యక్షమయ్యి ఇలా అంటూ ఉంది, అరే, ఎందుకు అందరూ కంగారు పడుతూ ఉన్నారు? నిన్న రాత్రి మీ నాన్నగారిని ఒక భయంకరమైన పిశాచి ఆకాశంలోకి తీసుకుని వెళ్ళడం నేను చూశాను. అతను పాపం కాపాడండి, రక్షించండి ఇది ఎంత అరిచినా సరే మీకు ఎవరికీ వినిపించలేదు. ఆ పిశాచు ప్రేతాత్మ మీ నాన్నగారిని ఎక్కడికో తీసుకుని వెళ్ళింది. మీ నాన్నగారు బ్రతికే ఉంటారు. ఆ పిశాచు చంపాలనుకుంటే ఇక్కడే చంపేతను, కానీ బంధించి తీసుకుని వెళ్ళింది. అందుకు ఏదో మర్మం ఉండే ఉంటుంది. ఇది తెలుసుకోవాలంటే నువ్వు నేరుగా మంత్రాల వద్దకు వెళ్ళాలి. పాప, త్వరగా వెళ్ళు. మంత్రాలవని కలిస్తే ఖచ్చితంగా మన ఊరితో పాటు నీ తండ్రిని కూడా కాపాడుతుంది. త్వరగా వెళ్ళు అని ఈ కాకి ఈ యొక్క ఊరి పెద్ద కూతురుతో చెబుతూ ఉంది. ఆ మాటలన్నీ వింటూ ఈ గ్రామ ప్రజలతో పాటు
ఊరి పెద్ద కూతురు కూడా ఆశ్చర్యపోయింది. ఈ ఊర్లో కొంతమంది ఇలా అంటూ ఉన్నారు. అరే, నువ్వు చూస్తే కాకిలా ఉన్నావు. కాకి ఎక్కడైనా మాట్లాడుతుందా? నాకేమీ అర్థం కావట్లేదు. ఇంతకీ నువ్వు నిజం చెబుతున్నావా, లేకపోతే నువ్వు ఆ పిశాచి ప్రేతలో ఒక రూపానివా? ఎందుకో నాకు ఎవరిని నమ్మాలనిపించడం లేదు అని ఈ ప్రజలందరూ ఆ కాకిని అడుగుతూ ఉన్నారు. ఆ మాటలు విన్న ఆ కాకి, అరే నిజం, నేను ఆ ప్రేతాత్మ సంబంధించిన వాడిని కాదు. నేను నిజంగా మాట్లాడగల కాకినే. నాకు కొన్ని శక్తులు ఉన్నాయి. కాకపోతే ఇంతకాలం ఈ ఊరికి దూరంగా ఉన్నాను. ఇప్పుడు మీరు అందరూ కష్టాల్లో ఉన్నారు కదా, అందుకనే సహాయం చేయడానికి వచ్చాను. దయచేసి నా మాట నమ్మండి. నేను ఖచ్చితంగా చూశాను. ఆ భయంకరమైన పిశాచి మీ ఊరి పెద్దను బంధించి తీసుకుని వెళ్ళడం నేను చూశాను. త్వరగా వెళ్ళండి. ఆలస్యం చేస్తే ఊరి పెద్ద ప్రాణాలకే ప్రమాదం. మంత్రాల వద్ద చేరుకోండి. మంత్రాల వల్ల సహాయం చూడండి. వెళ్ళండి, త్వరగా వెళ్ళండి అని ఆ కాకి ఊరి ప్రజలందరితో చెప్తూ ఉంది. ఆ మాటలు విన్న ఈ ఊరి పెద్ద కూతురు ఒక్కసారిగా ఆశ్చర్యపోయి ఊరి ప్రజలతో ఇలా అడుగుతూ ఉంది. అరే నిజమా? కాకి, నువ్వు చెప్పిన విధంగానే ఆ మంత్రాలను కలుస్తాను. ఖచ్చితంగా ఈ ఊరు ఉన్న సమస్యతో పాటు మా నాన్నగారిని కూడా ఎక్కడ ఉన్నాడో కనిపెట్టమని చెబుతాను. దయచేసి మంత్రాల జాడ ఎక్కడో నాకు తెలియజేయు అని ఈ యొక్క ఊరు పెద్ద కూతురు ఆ యొక్క కాకిని అడుగుతూ ఉంది. ఆ మాటలు విన్న ఈ ఊరు ప్రజల్లో కొంతమంది జిలు ఉంటూ ఉన్నారు. అరే అమ్మా, మంత్రాలవ్వ ఎక్కడ ఉందో మాకు తెలుసు. ఈ పక్క ఊరు దాటుకొని అడవి మార్గం గుండా వెళ్తే ఒక గుహలో మంత్రాలవ్వ ఉంటుంది. మంత్రాలవ్వ గురించి మేము చాలా కథలుగా విన్నాం. ఎన్నో ఊరిని కాపాడిందంట, చాలా మందికి సహాయం చేసిందంట. అంతేకాదు ఆమె గొప్ప మంత్రగత్తని కూడా చాలా మంది చెబుతుంటే విన్నాను. ఇప్పుడు ఈ కాకి కూడా మాట్లాడుతూ ఉంటే మనకి ఎంతో ధైర్యం ఇచ్చినట్లు ఉంది. ఖచ్చితంగా అమ్మ, రేపే మనం అందరం కలిసి మంత్రాల వద్దకు వెళ్దాం అని వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇదిలా ఉండగా ఈ గుహలో ఊరి పెద్ద చుట్టూ భయంకరమైన ఇనప కడ్డీలతో ఒక వలయం ఏర్పడి వెళ్లిపోయాడు ఆ మాంత్రికుడు. ఈ యొక్క ఊరి పెద్దకి నా మనసులో జిల్లాడుకుంటూ ఉన్నాడు. అరే ఎలా? ఇప్పుడు నేను ఈ గుహ నుంచి బయటికి వెళ్ళి నా ఊరి పెద్దల్ని కాపాడుకోవడం ఎలా? నాకు అర్థం కావటం లేదు. ఏం చేయాలో కాళ్ళు చేతులు ఆడటం లేదు. ఎలాగైనా సరే నేను ఖచ్చితంగా ఈ గుహ నుంచి తప్పించుకుని వెళ్ళి తీరాలి. నాకు ఎవరైనా సహాయం చేస్తే బాగుండు అని చాలా బాధపడుతూ తనలో తాను ఆలోచిస్తూ ఉన్నాడు ఈ ఊరి పెద్ద. మరుసటి రోజు అనుకున్న విధంగానే ఈ యొక్క ఊరి పెద్ద కూతురుతో పాటు మరికొంతమంది అడవి మార్గం గుండా అగ్ని దీపాలను పట్టుకుని నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. కొద్ది సమయానికి పొట్టు దెయ్యాలను వాళ్ళని చూసి తనలో తాము ఇలా అనుకుంటూ ఉన్నాయి. అరే దుండు, అటు చూడు, ఎవరో మంత్రాలవ సహాయం కోసం ఇటువైపు వస్తున్నారా? చూడు చూడు, గంటలు పట్టుకుంటూ అగ్ని జ్వాలలు పట్టుకొని ఊరేగింపులా వస్తున్నారా? దుండు చూడు, అటు చూడు. అవునరా దుండు, నిజంగానే ఇది ఎవరికో ఖచ్చితంగా ఊర్లో సమస్య అయినా ఉండాలి, లేకపోతే ప్రమాదమైనా జరిగి ఉండాలి. అందుకనే మంత్రాలవను వెతుక్కుంటూ వస్తూ ఉన్నారు. సరే, మంత్రాలవ కూడా మనల్ని పిలుస్తుంది కదా, అప్పుడే తెలుస్తుందిలే. వెళ్ళని అని ఆ పుట్టలు రెండు మాట్లాడుకుంటూ ఉన్నాయి. కొద్ది సమయానికి ఈ ఊరి పెద్ద కూతురుతో పాటు ఊరిలో కొంతమంది నేరుగా మంత్రాలవ్వ వద్ద గుహ వద్దకు వచ్చారు. మంత్రాలవ్వ తన గుహలో మంత్రాలు చదువుతూ ఉండగా ఈ ఊరి పెద్ద కూతురు ఒక్కసారిగా ఆ గుహలో అడుగు పెట్టేసరికి ఆ గుహలో ఉన్న అగ్నిజ్వాలన్నీ ఒక్కసారిగా ఆరిపోయాయి. అది ఎంత చూస్తూ ఈ మంత్రాలవ్వ ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. వెంటనే తన వైపు చూసి మంత్రాలవ్వ ఇలా అంటూ ఉంది. ఎవరమ్మా నువ్వు? నువ్వు ఇప్పుడు చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నావు. నీ పాదధూళి ఈ గుహలో పడిన వెంటనే అగ్ని జ్వాలలన్నీ ఒక్కసారిగా ఆరిపోయాయి. నీ చుట్టూ ఇప్పుడు ఒక భయంకరమైన ప్రేతాత్మ చుట్టూ తిరుగుతూ నీకు కాపలాగా కాస్తూ ఉంది. ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు మీరు అంతా అని ఈ మంత్రాలవ్వ అడగగా ఈ ఊర్లో కొంతమంది జీవిస్తూ ఉన్నారు. అవ్వా, వందనాలవ్వా. అవ్వా, మాది ఈ పక్కనే ఉన్న ఊరు.
మా ఊళ్ళో కొన్ని భయంకరమైన సంఘటనలతో పాటు రాత్రి అయ్యేసరికి ఏవో గజ్జల శబ్దాలు, భయంకరమైన పిశాచరుపులు లాంటివి వినిపిస్తూ ఉన్నాయి. అవి అన్నీ చూసి మాకు చాలా భయం వేసింది. వీళ్ళ నాన్నగారు అంటే మా ఊరి పెద్దగారు ఒక మాంత్రికుడు తీసుకొని వచ్చారు. ఆ మాంత్రికుడు కూడా ఊరిని ఖచ్చితంగా రక్షిస్తానని చెప్పాడు, కానీ ఆ రోజు నుంచి అతను కనిపించలేదు. అదే విధంగా నిన్న రాత్రి నుంచి కూడా ఊరి పెద్దగారు కూడా కనిపించలేదు. అలాగని చెట్లు, పొట్లు, గొట్లు, నూతులు అన్నీ వెతికాం, కానీ ఎక్కడా ఊరి పెద్దగారి శవం కూడా కనిపించలేదు. ఇంతలో ఒక కాకి మా దగ్గరికి వచ్చి ఊరి పెద్దగారిని ఒక భయంకరమైన పిశాచి తన కాళ్ళతో పట్టుకొని ఆకాశంలో ఎగురుకుంటూ వెళ్ళిపోయిందని చెప్పింది. ఆ కాకి మాటలు విని మాకు మీరు సహాయం చేయగలుగుతారని చెప్పింది. అందుకనే అవ్వ నేరుగా మీ వద్దకు వచ్చాం అని ఈ ఊర్లో కొంతమంది మంత్రాలతో చెప్పారు. ఆ మాటలన్నీ విన్న ఈ ఊరి పెద్ద కూతురు కూడా, అమ్మా మంత్రాలవ్వ, నిజంగా మేము మీ సహాయం కోసం చాలా దూరం నుంచి వచ్చాం. ఇప్పుడు మా ఊరితో పాటు మా తండ్రి గారు కూడా ఒక భయంకరమైన రాక్షస చేతుల్లో ఉన్నట్టున్నారు. నాకు ఇదంతా ఏమీ అర్థం కావటం లేదు. మొదట్లో మా నాన్నగారు నన్ను జాగ్రత్తగా ఉండమని చెప్పారు, కానీ ఇది ఎంత మూఢనమ్మకం అనుకుని నేను అసలు పట్టించుకోలేదు. ఇంట్లో మా నాన్నగారికి ఇలా జరిగింది. ఇది అంతా చూస్తుంటే నాకు ఏదో భయంగా ఉంది మంత్రాలవ్వ, దయచేసి నాకు సహాయం చెయ్యు అని ఈ ఊరి పెద్ద కూతురు మంత్రాలవతో చెప్పింది. ఆ మాటలన్నీ విన్న ఈ యొక్క మంత్రాలవ్వ ఇలా అంటూ ఉంది, అరే ఇది ఒక భయంకరమైన ప్రేతాత్మ పగతో పాటు ఒక భయంకరమైన ప్రేతాత్మ, ప్రేతాల శక్తి గమనం కలిగిన ఒక మాంత్రికుడు ఆడుతున్న నాటకం. ఇది అంతా ఛేదించాలన్నా, ఆ ఊరిని రక్షించాలన్నా ఒకే ఒక మార్గం, బందీగా ఉన్న మీ నాన్నని మనం రక్షించి తీరగలిగాలి. అప్పుడే ఈ ఊరికి ఉన్న ఆ సమస్య ఏంటో పూర్తిగా అర్థమవుతుంది. అంతేకాదు, నీ యొక్క దేహస్పర్శ చూస్తూ ఉంటే నీకు ఆ ఊరికి ఏదో సంబంధం ఉంది. నీ తండ్రిని కూడా చంపకుండా బంధించి తీసుకుని వెళ్ళిందంటే ఆ పిశాచి యొక్క మాంత్రుడికి నీ నాన్నకి సంబంధించిన ఏదో రహస్యం తెలిసే ఉండి ఉంటుంది. ప్రేతాత్మలు ఇప్పుడు తన పగను సాధించుకోవాలనుకున్నా వెంటనే చంపుతాయి, కానీ ఇలా బంధించావు. కావున మీ నాన్నగారు క్షేమంగానే ఉండి ఉంటారు. నేను ఈ రోజు రాత్రికి ఖచ్చితంగా మీ ఊళ్ళోనికి ప్రవేశించి ఊళ్ళో తిరుగుతూ ఉన్న ఆ ప్రేతాత్మను కూడా బంధిస్తాను. తరువాత ఒక్కొక్కటిగా ఆ ఊరి రహస్యం మనం తెలుసుకోవచ్చు. ఊరి పొట్టుదయ్యాలారా, ఎక్కడ ఉన్నారు? వెంటనే నా ముందుకు ప్రత్యక్షం కండి అని ఈ మంత్రాలవ చెప్పగా పొట్టుదయ్యలు ఒక్కసారిగా మంత్రాలవ ముందుకు ప్రత్యక్షమయ్యాయి. మంత్రాలకు వందనాలు. మాట చెప్పండి, మాట చెప్పండి, ఏం కార్యం చెయ్యాలి? దీనిని మేము ఇందాకే చూసాం. అడవి మార్చుకుంటా నడుచుకుంటూ మీ గృహ వద్దకు రావడం మేము చూసాం. మాకు పని పడతాదని తెలుసు మాట, అందుకనే మేము మీ మాట కోసం ఎదురు చూస్తూ ఉన్నాం అని ఈ పొట్టుదయ్యలు రెండు మంత్రాలతో చెబుతూ ఉన్నాయి. ఆ మాటలన్నీ విన్న ఈ యొక్క మంత్రాలవ పొట్టుదయ్యలతో ఇలా అంటూ ఉంది, ఒరే డుంగు జంగు, మనకి ఇప్పుడు ఒక భయంకరమైన ప్రేతత్వ పిశాచితో పాటు భీకర ఘంకర చంటిక శక్తులు కలిగిన ఒక మాంత్రికుడిని మనం జయించి తీరాలి. అమాయకులైన ఈ ఊరి ప్రజలతో పాటు ప్రేతల రహస్యం తెలిసిన ఈ ఊరి ప్రజలను కూడా మనం కాపాడగలగాలి. నాకు తెలిసి ప్రేతాల తాళపత్రాలు వీళ్ళ నాన్నగారి దగ్గరే ఉండి ఉంటాయి. అందుకని వాటి కోసమే ఆ భయంకరమైన భీకర ప్రచండ మాంత్రికుడు వీళ్ళ తండ్రిని అపహరించుకు వెళ్ళాడు. పొట్టుదయ్యలారా, వీరు వీళ్ళతో పాటు ఊళ్ళోనికి వెళ్ళి ఆ మాట్లాడే కాకితో ఈ ఊరు యొక్క రహస్యం తెలిసేమో కనుక్కోండి. తద్వారా ఒక్కొక్క అడుగు మనం ముందుకు వేసుకుంటూ వెళ్తాం. ఆ ప్రేతాత్మ పిశాచిని రేపు రాత్రికి ఖచ్చితంగా నేను వచ్చి బంధించి తీర్చాను. ఆ ప్రేతాత్మ రహస్యం కూడా తెలుసుకొని దాని విముక్తి కలిగిస్తాను. వెళ్ళండి అని ఈ మంత్రాలవ్వ ఆ పొట్టుదయ్యలతో చెప్పింది. ఆ మాటలు విన్న పొట్టుదయ్యలు సరైన మునుపటి భాగంలో ఈ యొక్క ఊరి పెద్ద కూతురుతో పాటు గ్రామ ప్రజల్లో కొంతమంది నేరుగా మంత్రాలవ్వతో కలిసి మంత్రాలవ్వతో జరిగిన సంఘటనలన్నీ చెప్పారు. అది ఎంతా గమనిస్తూ ఈ యొక్క మంత్రాలవ్వ ఈ ఊళ్ళో భయంకరమైన ఒక మాంత్రికుడు తన
ప్రేతాత్మ శక్తి కోసం ప్రయత్నిస్తున్నానని చెప్పి ఎలాగైనా సరే ఆ ఊరి పెద్దలతో పాటు ఊరి పెద్దను కూడా కాపాడుతానని చెప్పింది. వాళ్ళకి తోడుగా పొట్టు దెయ్యాలను కూడా వాళ్ళకి సహాయంగా పంపించింది ఈ మంత్రాలవ్వ. మంత్రాలవ్వ చెప్పిన విధంగానే అదే రోజు సాయంత్రం సరిగ్గా 7 గంటల సమయానికి ఊరు నడిమధ్యలోనికి ప్రవేశమైంది. ఊరు చివరిన ఉన్న ఆ మర్రి చెట్టు వద్దకు వచ్చి ఈ మంత్రాలవ్వ ఆ చెట్టు వైపు చూస్తూ 3 కొబ్బరికాయలను ఆ చెట్టుకు ఎదురుగా పెట్టింది. ఏదో మంత్రం చదివేసరికి ఆ 3 కొబ్బరికాయలు వాటంతటా అవే పగిలి ఆ కొబ్బరికాయల్లోంచి రక్తం బయటకు వచ్చింది. అది చూసి ఈ మంత్రాలవ్వ ఇలా అంటూ ఉంది, ఉంది ఏదో ప్రాణశక్తి ఉంది. ఆ ప్రాణశక్తి పగతో రగిలిపోతూ ఉంది. పిశాచి, నీ యొక్క ఆవేదన నాతో చెప్పుకో. నాకు తోచిన సహాయం నేను చేస్తాను. నిన్ను ఈ బందీఖాన నుంచి విడిపించి స్వర్గప్రాప్తురాలను చేస్తాను. నా ముందుకు ప్రత్యక్షమవ్వు అని ఈ మంత్రాలవ్వ ఆ చెట్టు ముందు నిల్చొని అంటూ ఉంది. ఆ మాటలంటూ ఈ యొక్క భయంకరమైన చెట్టులోంచి ఆ ప్రేతాత్మ ఒక్కసారిగా బయటకు వచ్చి గట్టిగా నవ్వుతూ ఇలా అంటూ ఉంది, వసే ముసలిదానా, నువ్వు నాకు సహాయం చేయగలవా? ఇంతకు మునిపే ఎంతో మంది మంత్రగాళ్ళు వచ్చి వెనతిరిగి వెళ్ళిపోయారు. నీ వల్ల అవుతుందంటావా? అని గట్టిగా నవ్వుతూ ఉంది ఆ ప్రేతాత్మ. ఆ మాటలు వింటూ ఈ యొక్క మంత్రాలవ్వ ఇలా అంటూ ఉంది, ప్రేతాత్మ, ఖచ్చితంగా నేను నీకు సహాయం చేయగలుగుతాను. దయచేసి నా మాట విను. అసలు నువ్వు ఎందుకు ఇలా ప్రేతాత్మలా మారిపోయావు? ఈ ఊర్లోనికి ఎందుకు ప్రవర్తిస్తూ ఊరి ప్రజలందరినీ భయభ్రాంతులు చేస్తూ ఉన్నావు? చెప్పు, నీకు ఏం కావాలి? ఖచ్చితంగా నాకు తోచిన సహాయం నేను చేస్తాను అని ఈ మంత్రాలవ్వ ఆ పిశాచితో చెబుతూ ఉంది. ఆ మాటలు విన్న ఆ పిశాచి, అవునా, అయితే నాకు సహాయం చేస్తానంటున్నావు కదూ, అయితే ఒకటి చెబుతాను, చేస్తావా? నాకు నా బిడ్డ కావాలి. నా బిడ్డ ఇప్పుడు ఎక్కడ ఉందో తెలియడం లేదు. ఒక భయంకరమైన మాంత్రుడు నా బిడ్డను తీసుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు నా బిడ్డ ఎక్కడ ఉందో తెలియక కొన్ని సంవత్సరాలుగా ఇలా ప్రేతాత్మగా మారి ఈ ఊళ్ళోనే తిరుగుతూ ఉన్నాను. దయచేసి నా బిడ్డ ఎక్కడ ఉందో కనిపెట్టు అని ఆ ప్రేతాత్మ ఈ మంత్రాలవ్వతో చెబుతూ ఉంది. ఆ మాటలు విన్న ఈ యొక్క మంత్రాలవ్వ ఇలా అంటూ ఉంది, అరే, ఇంతకాలం నువ్వు ప్రేతాత్మగా మారింది నీ బిడ్డ కోసమా? అరే, ఇంతకాలం నువ్వు నన్ను కలవకపోవడం చాలా పెద్ద తప్పు చేస్తావు. ఖచ్చితంగా నీ బిడ్డను నేను కనిపెట్టి తీరుతాను. నీకు ఎలాగైనా సహాయం చేస్తాను. తప్పిపోయిన నీ బిడ్డను నీకు అప్పగించి నిన్ను శాశ్వతంగా స్వర్గలోకానికి ప్రాప్తి చెందేలా చేస్తాను అని చెప్పగా ఆ పిశాచి ఇలా అంటూ ఉంది, కానీ మంత్రాలవ్వ, నువ్వు నాకు మరొక సహాయం కూడా చేసి పెట్టాలి. నా ఆత్మ శరీరం నుంచి వేరు చేయబడింది, అంతే తప్ప నేను పూర్తిగా చనిపోలేదు. నా శరీరం ఈ ఊరిలోనే ఊరి పెద్ద ఇంటి వెనకాతల ఒక పాడు పెద్ద ఇంటిలో గొయ్యి తీసి తవ్వబడి అందులో పాతిపెట్టి ఉంది. నా శరీరం ఇప్పటికీ కూడా అక్కడే ఉంది. నా శరీరంలోకి నా ఆత్మను ప్రవేశపెడితే చాలు, తిరిగి మళ్ళా నేను సజీవరాలనవుతాను. నేను మళ్ళా నా జీవితాన్ని పొందగలుగుతాను. ఆ మాంత్రికుడి నుంచి నన్ను కాపాడగలిగితే చాలు. దయచేసి నాకు ఈ ఒక్క సహాయం చేసి పెట్టు మంత్రాలవ్వ అని ఆ యొక్క ప్రేతాత్మ ఈ మంత్రాలవ్వతో చెప్పింది. ఆ మాటలు విన్న ఈ మంత్రాలవ్వ ఆశ్చర్యపోయి ఇలా అంటూ ఉంది, అరే, ఏమిటి, నీ శరీరం దాచిపెట్టి ఉందా? అయితే ఇది ఎంత ఆ ప్రచండ మాంత్రికుడికి సంబంధించినదే. వాడి యొక్క దుర్బుద్ధి కోసం భేదాల తాళపత్రాలను పొందడానికి ఇది ఎంత చేస్తూ ఉన్న నాటకం. ఖచ్చితంగా వాడిని కనిపెట్టి తీరుతాను. నీ సమస్యతో పాటు ఈ ఊరికి పెట్టిన వాడి పీడలు కూడా పూర్తిగా తొలగిస్తాను. ప్రేతాత్మ పిశాచి, అంతవరకు నువ్వు నేను చెప్పినట్లు చేస్తే చాలు. ఖచ్చితంగా మనం ఆ మాంత్రుడిపైకి విజయం సాధించి తీరుతాం. నేను చెప్పినట్లు చేస్తావా? అలా చేస్తే నీ బిడ్డ నీకు దక్కుతాది అని మంత్రాలవ్వ ఆ ప్రేతాత్మతో చెప్పింది. ఆ మాటలు విన్న ఈ ప్రేతాత్మ మంత్రాలవ్వతో ఇలా అంటూ ఉంది, సరే మంత్రాలవ్వ,
నువ్వు చెప్పిన విధంగానే నీ మాటలు నమ్మి నువ్వు ఏం చేయమన్నా చేస్తాను. కానీ నా బిడ్డ నాకు దక్కి తీరాలి. తిరిగి మరలా నేను నా దేహంలోనికి ప్రవేశించి నా జీవితాన్ని నేను పొందాలి. అది కానీ జరగకపోతే ఆ భయంకరమైన మాంత్రికుడితో పాటు నేను ఈ ఊరిపై విరుచుకుపడి దొరికిన వారిని దొరికినట్టు చంపుకు తిని ఊరిని శ్మశానం వల్లే మార్చేస్తాను. చెప్పు, ఏం చేయాలో చెప్పు అని ఆ ప్రేతాత్మ పిశాచి మంత్రాలవ్వతో అడిగింది. మంత్రాలవ్వ, సరే ప్రేతాత్మ, తప్పకుండా నువ్వు అనుకున్నది గనక జరగకపోయినా, నేను ఇచ్చిన మాట ఒక్కటి కూడా నెరవేరకపోయినా నువ్వు అన్నట్టుగానే ఈ ఊరిని శ్మశానం చేయి. అంతేకాదు, నన్ను కూడా బలి తీసుకో. కానీ నేను చెప్పింది చేస్తే ఖచ్చితంగా నీ బిడ్డ నీకు దక్కుతాడు. నీ యొక్క పూర్వజన్మను నువ్వు పొందగలుగుతావు. నువ్వు ఆ మాంత్రికుడి వద్దకు వెళ్ళి ఊర్లోని ఆ ప్రేతాత్మ తాళపత్రాలు ఎక్కడ ఉన్నాయో అని నీకు తెలిసిన చెప్పు. ఆయా మాంత్రికుడిని నేరుగా ఊరి నడిమధ్యలోకి తీసుకునిరా. మరుక్షణమే నేను ఇక్కడ పెట్టిన ఈ 3 కొబ్బరికాయలను తీసుకొని వచ్చి వాడు చుట్టూ పేర్చు. వాడు అక్కడే అష్టదిగ్బంధనం గావించబడతాడు. మరుక్షణమే నేను అక్కడికి వచ్చి ఆ మాంత్రికుని పూర్తిగా సంహరించి నీ బిడ్డను విడిపించుకు వస్తాను. ఇది నేను నీకు ఇస్తున్న మాట, ఖచ్చితంగా నెరవేరుస్తాను. ప్రేతాత్మ, నేను చెప్పినట్లు చెయ్యు అని ఈ యొక్క మంత్రాలవ్వ ఆ ప్రేతాత్మతో చెప్పింది. ఆ మాటలు విన్న ప్రేతాత్మ సరేని చెప్పి అక్కడి నుంచి ఒక్కసారిగా అదృశ్యమైపోయింది. ఆ ప్రేతాత్మ నేరుగా ఆ మాంత్రుడి ముందుకు ప్రత్యక్షమైంది. ఆ మాంత్రుడి గుహలో ఊరి పెద్ద బందీగా ఉండడం చూసి ప్రేతాత్మ ఊరి పెద్ద వైపు చూస్తూ ఉండిపోయింది. ఇంతలో ఆ మాంత్రికుడు అక్కడికి ప్రత్యక్షమయ్యి ఇలా అంటూ ఉన్నాడు. అరే ప్రేతాత్మ, ఏమిటి నా అనుమతి లేకుండా నా గృహలోనికి ప్రవేశించావు? చెప్పు అని చెప్పగా ఈ ప్రేతాత్మ మాంత్రికుడితో ఇలా అంటూ ఉంది. గురు, మనం అనుకున్న విధంగానే ప్రేతాల తాళపత్రాలు ఎక్కడ ఉన్నాయో ఆ ప్రదేశం నాకు తెలిసింది. ఇది కనుక నాతో వస్తే ఖచ్చితంగా ఆ ప్రేతాల తాళపత్రాలను మీ వశం చేసుకోగలుగుతారు. ఆలస్యం చేయవద్దు. ఈరోజు రాత్రికే ఆ ప్రేతాల తాళపత్రాలను నీకు సమర్పించుకుంటాను. నాతో రండి అని ఆ ప్రేతాత్మ ఈ యొక్క మాంత్రికుడితో చెబుతూ ఉంది. ఆ మాటలు విన్న ఈ మాంత్రికుడు ఇలా అంటూ ఉన్నాడు. ఔరా, భలా ప్రేతాత్మ, భలా. కొన్ని వందల సంవత్సరాలుగా ఆ భేతాల తాళపత్రాల కోసం పిచ్చివాడు వలె తిరుగుతూ ఉన్నాను. ఈ మానవుని తీసుకుని వచ్చి బంధించినా సరే వీడు ఇక్కడ నోరు మెదపలేదు. ఆ భేతాల తాళపత్రాలు నా వశం వచ్చిన వెంటనే వీడిని ఇక్కడికిక్కడే సజీవంగా దహనం చేస్తాను. పద ప్రేతాత్మ, ఇప్పుడే బయలుదేరి వెళ్ళి ఆ భేతాల తాళపత్రాలు మనవశం చేసుకోవచ్చు అని చెప్పి ఆ యొక్క మాంత్రికుడితో పాటు ఆ ప్రేతాత్మ కూడా ఒక్కసారిగా ఆ గుహలోంచి అదృశ్యమైపోయాయి. ఈ ఊరి పెద్ద ఆశ్చర్యపోయి ఇలా అనుకుంటూ ఉన్నాడు. అరే, ఇదేంటి? భేతాల తాళపత్రాలు ఎక్కడ ఉన్నాయో 3వ కంటికి కూడా కనబడకుండా నేను అతి జాగ్రత్తగా భూగర్భ భాగంలో దాచిపెట్టి వచ్చాను. ఇప్పుడు ఆ సంగతి ఈ ప్రేతాత్మకు ఎలా తెలిసింది? ఎలాగైనా సరే నేను ఈ చెర నుంచి విడిపించుకోవాలి. లేకపోతే ఊరిని మొత్తాన్ని సర్వనాశనం చేస్తాడు ఈ యొక్క మాంత్రికుడు. ఎలా? నేను ఇక్కడి నుంచి బయటపడేది ఎలా అని చాలా కంగారు పడుతూ ఆవేదన పడుతూ ఉన్నాడు ఈ యొక్క ఊరి పెద్ద. ఇంతలో ఈ ప్రేతాత్మ తను వస్తున్న మార్గం గుండా పొట్టుదయ్యాలు కూడా వెంబడించాయి. ఒక పొట్టుదయ్యం ఆ గృహలోనికి ప్రత్యక్షమయ్యి ఊరి పెద్దతో ఇలా అంటూ ఉంది. అరే ఊరి పెద్దగారు, మీరు కంగారు పడవద్దు. ఇది ఎంత మంత్రాల వాడిస్తున్న నాటకం. ఈ మాంత్రికుడిని ఈ నేటితో పూర్తిగా అంతమొందిస్తుంది మంత్రాలవ్వ. మీరు భయపడకండి. మీరు అనుకున్న విధంగానే భేతాల తాళపత్రాలు మీ చేతుల్లోనే ఉన్నాయి. ఎక్కడికి ఎవ్వరికి తెలియని ప్రదేశంలోనే ఉన్నాయి. ఆ ప్రేతాత్మ కూడా ఇప్పుడు మంత్రాలవ్వ బానిస. మంత్రాలవ్వకి ఇప్పుడు జయం కలుగుతుంది. ఈ మాంత్రికుడు పూర్తిగా నాశనమైపోతున్నాడు.
ప్రేతాత్మతో పాటు ఆ మాంత్రికుడు కూడా అనుకున్న విధంగానే ఊరి నడిమధ్యలోనికి ఒక్కసారిగా ప్రత్యక్షమయ్యారు. ఈ యొక్క ప్రేతాత్మ మరుక్షణమే మంత్రాల ఇచ్చిన ఆ 3 కొబ్బరికాయలను ఆ మాంత్రికుడు చుట్టూ పేర్చింది. అది అంతా చూస్తూ ఈ మాంత్రికుడు ఇలా అంటూ ఉన్నాడు, ప్రేతాత్మ, ఏమిటి నువ్వు చేస్తున్న పని? నన్ను అష్టదిగ్బంధనం గావించి ఏం చేయాలనుకుంటున్నావు? నీ వెనకాల ఉన్నది ఎవరు? ఇది చేయమని చెప్పింది ఎవరు? అని ఈ యొక్క మాంత్రుడు గట్టిగా అరుస్తూ ఉన్నాడు. ఆ మాటలంటూ వింటూ ఈ యొక్క ప్రేతాత్మ ఇలా అంటూ ఉంది, ఒరే పిచ్చి మాంత్రికుడా, నేటితో నీ యొక్క అధ్యాయం ముగుస్తూ ఉంది. నీ ప్రాణాలు గాల్లో కలిసే సమయం దగ్గరలోనే ఉంది. ఇక నీ ఆటలు చల్లవు. ఇంతకాలం అన్యం పుణ్యం జరగని ఈ ఊరి ప్రజలను ఎంతో ఇబ్బందులు పెట్టించావు నా చేత. కానీ నీ యొక్క ఆట కట్టించే మహామంత్రగత్తె మంత్రాలవ్వ ఇప్పుడు రాబోతుంది. మంత్రాలవ్వ ఆవిర్భణం అని ఈ యొక్క ప్రేతాత్మ అనగా ఒక్కసారిగా అక్కడికి మంత్రాలవ్వ ప్రత్యక్షమైంది. మంత్రాలవ్వ ఆ మాంత్రికుని చూసి ఇలా అంటూ ఉంది, ఒరే పిచ్చి మాంత్రికుడా, నీ మంత్ర సాహసాలు నా దగ్గర పనిచెయ్యవు. అన్యం పుణ్యం జరగని ఈ అమాయకపు ప్రజలనని ఇంతకాలం నువ్వు ఎంత ఇబ్బంది పెట్టావో అంతకంతకీ నీ చావు నీకు గుణపాఠం నేర్పిస్తుంది. ఇప్పుడే నా భస్మీకరణ శక్తితో నీ దేహం నుంచి అవయవాలు అన్నిటినీ ఒక్కొక్కటిగా వేరు చేసి నిన్ను నలుదిక్కులుగా పారేస్తాను అని ఈ యొక్క మంత్రాలవ్వ గట్టిగా అరుస్తూ చెబుతూ ఉంది. ఆ మాటలన్నీ వింటూ ఈ యొక్క మంత్రగాడు ఇలా అంటూ ఉన్నాడు, మోసం, ఒసే ప్రేతాత్మ, మోసం. నీ కూతురు నా దగ్గర ఉందన్న విషయం కూడా గుర్తించకుండా నువ్వు నన్ను ఇలా అష్టదిగ్బంధన గావించి ఈ మంత్రాలవ్వకి బలిస్తామని చూస్తున్నావా? నువ్వు విడిచిపెట్టే ప్రసక్తి లేదు. నీ కూతురు కూడా మరుక్షణమే చంపేస్తాను అని గట్టిగా అరుస్తూ ఉన్నాడు ఆ మాంత్రికుడు. ఆ మాటలన్నీ వింటూ ఈ యొక్క మంత్రాలవ్వ ఇలా అంటూ ఉంది, ఒరే మాంత్రికుడా, ఇంతకాలం ఈ ప్రేతాత్మ కూతురుని నువ్వు ఎక్కడ దాచిపెట్టావో ఇప్పుడు ఆమె ఎక్కడ ఉందో అన్న విషయం కూడా నాకు పూర్తిగా తెలిసింది. ఊరి పెద్ద కూతురే ఈమె కూతురు. ఆమెను నువ్వు యొక్క బేతాల తాళపత్రాల కోసం ఇంతకాలం నుంచి ఆమెను వశీకరణం చేసి భయంకరమైన అష్టదిగ్బంధన శక్తిలో ఉంచావు. కానీ నేను ఆ అష్టదిగ్బంధన విముక్తురాలు చేసి ఈ ప్రేతాత్మకి తన శరీరంలోనికి ఆత్మను ప్రవేశపెట్టి పునర్జన్మను పోస్తాను. ఇది అంతా నీ కళ్ళ ముందే చేస్తాను చూడు. ఓం క్రీం మాయాశక్తిని, ఓం క్రీం మాయారూపిణి అని మంత్రాలు చదవగా ఈ ప్రేతాత్మ యొక్క శరీరం భూగర్భ భాగంలోంచి ఒక్కసారిగా పైకి లేచి ఆకాశ వీధుల్లోంచి ఎగురుకుంటూ నేరుగా ఈ మంత్రాల ముందుకు ప్రత్యక్షమైంది. ఆ యొక్క ప్రేతాత్మ శరీరాన్ని చూసి ఈ యొక్క ఊరి పెద్ద ఆశ్చర్యపోయాడు. అంతేకాదు ఈ మంత్రగాడు కూడా చూసి ఈ యొక్క మంత్రాలవ్వతో ఇలా అంటూ ఉన్నాడు, ఒసే మంత్రాలవ్వ, నీ దొంగ మంత్రశక్తితో నా యొక్క శక్తిని మొత్తాన్ని లాగుకున్నా సరే నేను ఇంకా బ్రతికే ఉంటాను. ఇంతకాలం నీపై పగ తీర్చుకోలేదన్నా ఒక్క పగతోనే ఇంతకాలం రగిలిపోతూ ఉన్నాను. ఇప్పుడు చెబుతున్నాను చూడు, నువ్వు నన్ను ఏ మూలన పడవేసినా, ఎక్కడ పారవేసినా సరే ఎప్పటికైనా నీ మీద నేను పగ తీర్చుకుంటాను. ఇది ఈ వక్రీకుడు ఆనా ఆనా అని గట్టిగా అరుస్తూ ఉన్నాడు. ఇంతలో ఈ మంత్రాలవ్వ తన మంత్రశక్తితో ఈ ప్రేతాత్మ యొక్క ఆత్మని నేరుగా తన శరీరంలోనికి ప్రవేశపెట్టింది. వెంటనే ఆమె తిరిగి మళ్ళా సజీవరాలయ్యింది. మరుక్షణమే ఈ మంత్రాలవ్వ తన మంత్రదండంతో భయంకరమైన అగ్నిజ్వాలలని నేరుగా ఆ మాంత్రికుడి పైకి వెదజల్లింది. మరుక్షణమే ఆ మాంత్రికుడి శరీర భాగాలు ఒక్కొక్కటిగా పడి నేలపై పడ్డాయి. ఈ యొక్క మంత్రాలవ్వ పొట్టుదయ్యాలతో ఇలా అంటూ ఉంది, శిష్య, పొట్టు పిశాచాలారా,
వీడి యొక్క శరీర భాగాల్ని సముద్రపు అడుగు భాగంలో కొన్ని, ఊరికి దూరంగా అడవి మార్గంలో కొన్ని పారవేసి ఆ యొక్క శరీర భాగాల చుట్టూ అష్టదిగ్బంధన చేయండి. వీడి యొక్క శరీర భాగాలు ఎప్పటికీ తిరిగి కలవకుండా జాగ్రత్తగా పట్టించండి. ఎట్టి పరిస్థితుల్లోనూ వీడి శరీర భాగాలు కలవకుండా భయంకరమైన ప్రదేశాల్లో నెరవేర్చరండి. వెళ్ళండి. సూర్యాస్తయం అవ్వకముందే వీడి శరీర భాగాల్లో విసిరి రావాలను. వెళ్ళండి త్వరగా అని మంత్రాల ఆ పొట్టుదయ్యాలతో చెప్పింది. చెప్పిన విధంగానే పొట్టుదయ్యాలు రెండు వాడి శరీర భాగాలను తీసుకొని కొన్ని శరీర భాగాలను సముద్ర భాగంలోను, మరికొన్ని శరీర భాగాలను ఒక భయంకరమైన గృహలను పెట్టి ఆ శరీర భాగాల చుట్టూ అష్టదిగ్బంధనం ముగ్గు వేసి ఏవో మంత్రాలు జపించి అక్కడి నుంచి తిరిగి మరలా ఊళ్ళోనికి వచ్చేశారు. అది అంతా చూస్తూ ఈ ఊరి పెద్దతో పాటు గ్రామ ప్రజలందరూ కూడా మంత్రాలకి కృతజ్ఞతలు తెలిపారు. ఆ రోజు నుంచి ఆ గ్రామ ప్రజలందరూ హాయిగా జీవిస్తూ చక్కటి జీవితాన్ని ఆస్వాదిస్తూ ఉన్నారు.